శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న మోక్షమునకు సంబంధించి ఇంతకు ముందు నేను చెప్పినటువంటి శీర్షికలు ఈ సోదరుడు రెగ్యులర్గా వింటున్నారు ఎప్పటి నుంచో. ఆ శీర్షికలలో కొన్ని విషయాలు వినివారు శరీర త్యాగము చేయకుండా, అంటే ఇక్కడ శరీర త్యాగం అంటే మీరు మరణము అని చెబుతున్నారు. కాదు, మరణించినాక ఇంకా త్యాగం చేయడానికి ఏముంటుంది, కాబట్టి బ్రతికుండగానే శరీరాన్ని కూడా త్యాగం చేసేయాలి, అప్పుడు మోక్షం వస్తుంది. అలాగే మొత్తం అన్నీ వదిలేస్తేనే మోక్షం వస్తుంది, మీరు మంచిగా జీవిస్తే చాలు అని చెబుతున్నారు. ఇలా అనేక విషయాలు, అంటే చాలా పెద్దగా ఉన్నాయి చదవటానికి, 2-3 కామెంట్లుగా పెట్టారు. అంటే వారి అభిప్రాయం ఏంటంటే వారికి విషయం అర్థమవుతుంది, కానీ ఆయన అనేక మందిని ఉదహరించారు. ఒక బుద్ధుడు, ఒక రమణ మహర్షి, అనేక మంది, ఇంకా తుకారాం, ఇటువంటి మహాత్ములు, వీళ్ళందరూ అన్నీ వదిలేశారు. అంటే అన్నీ ఏంటి, కుటుంబం వదిలేశారు. అన్నీ ఉంటాయి, కుటుంబం వదిలేశారు. కుటుంబం వదిలేస్తే ధన అవసరత ఉండదు, ఏ భిక్షం ఎత్తుకోవచ్చు. శరీర త్యాగం అంటే ఏంటి, శరీరాన్ని కూడా వదిలేశారు. ఎలా వదిలేశారు? శరీరం ఉందే, వాళ్ళు పట్టించుకోలేదు. శరీర త్యాగము అంటే శరీరం ఉండగానే శరీరం వదిలేయటం అని వారి భావన. అంటే చనిపోయిన తర్వాత త్యాగం ఎలా చేస్తారు అని, త్యాగం అంటే ఉన్నప్పుడు కదా చేయాలి అని. ఇలా అనేక విషయాలు వారు దాంట్లో వారి ప్రశ్నలో చర్చించారు. ఇది ప్రశ్న కూడా కాకపోవచ్చు, వారి అభిప్రాయం నాకు చెప్పి ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను మాట్లాడదలిచిన విషయం, ఈ విశ్లేషణ అందరికీ అవసరమే. ఒక విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి మనసుకు తగ్గట్టు, ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు, ఎవరి బుద్ధికి తగ్గట్టు, ఎవరి స్థితికి గతికి తగ్గట్టు అది అర్థమవుతూ ఉంటుంది. అందరికీ ఒకేలా అర్థం అవ్వదు, అసలు ముందే తెలుసుకోవాలి మనం. అలానే ఎవరు చెప్పింది తప్పు రైట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని మతాలు ఏర్పడినాయి, ఎన్ని మార్గాలు ఏర్పడినాయి, ఎన్ని విధానాలు ఏర్పడినాయి, ఎన్నో దైవీ విధానాలు, దైవ పరంపరలు వచ్చినాయి. ఎంతోమంది గురువులు ఎన్నో చెప్పి వెళ్ళారు, ఎన్నో మార్గాలు నిర్దేశించి వెళ్ళారు. ఇంకా కొత్త వాళ్ళు వచ్చి కొత్త మార్గాలు తయారు చేస్తున్నారు, కొత్త దేవుళ్ళు కూడా తయారవుతున్నారు. మళ్ళీ దేవుళ్ళు దేవతల్లో కూడా కొత్త దేవుళ్ళు, కొత్త దేవతలు పుట్టుకొస్తూనే ఉన్నారు, తయారవుతున్నారు. అంటే ఇది ఎప్పటికీ ఒక అమెండింగ్ ప్రాసెస్. ఒకే విషయాన్ని అందరూ ఒకేలా గ్రహించి ఒకేలా అర్థం చేసుకొని అది ఒకటే అనేటువంటి భావనలోకి రావడం ఎప్పటికీ కుదరదు. ఎందుకని శరీరపరమైనటువంటిదే విభిన్నత, సృష్టిపరమైనంత విభిన్నత. మనం ఉన్న స్థితికి గతికి, అంటే మన స్థితి, మన గతి అంటే మన నడక, మన కుటుంబ పరిస్థితులు, మన భావాలు, మన ఆలోచనలు, వీటిని బట్టి మనం అర్థం చేసుకుంటుంటాం. మనకున్నదే మన స్థితి, మన గతే మన అవగాహన, మన జ్ఞానం. ఈ ప్రపంచంలో చంటి పిల్లవాడి దగ్గర నుంచి మరో నిమిషంలో చనిపోయే వ్యక్తి వరకు జీవిస్తూనే ఉంటారు ఎంతోమంది. అందరూ ఇక్కడ జీవిస్తూనే ఉంటారు. ఇన్ని స్థితులలో వాళ్ళు వీటిని వింటూనే ఉంటారు. మరే చిన్నపిల్లలు వినలేకపోవచ్చు, చనిపోయేటువంటి వాళ్ళు వినలేకపోవచ్చు, కానీ వినగలిగి అర్థం చేసుకోగలిగిన స్థాయి వచ్చిన వాళ్ళలో అనేక రకాలైనటువంటి వయోభేదాలు, పరిస్థితుల భేదాలు, విషయ గ్రహణ భేదాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా చెప్పబడుతున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా ఆ విషయం చెబుతున్న వ్యక్తి అవగాహన వేరు, వింటున్న వాళ్ళ అవగాహన వేరు. కాంట్రవర్సీ లేదు, జస్ట్ విశ్లేషించుకోవడం, అర్థం చేసుకోవడం అంతే. ఇప్పుడు అందులో ఆ సోదరుడు చెబుతూ, మీరు కూడా మీ కుటుంబ పరిస్థితుల్లో వచ్చిన ఘర్షణ వలన వైరాగ్యం పొంది ఇలా వచ్చారు కదా అన్నారు. నేను అసలు అలా ఎప్పుడూ చెప్పలేదు. నేను నా చిన్నతనం నుంచే కంటిన్యూ అవుతున్నాను, ఇందులో తెలుసుకుంటూ వచ్చాను అని చెప్పాను. అలాగే ఘర్షణలు అనేది ఎవరికైనా ప్రపంచంలో ఉంటాయి. ఘర్షణ లేనటువంటి మనిషి జీవితం ఉండదు. అది ఏ స్థాయిలో ఉంటుందనేది వేరే విషయం. అలా నాకు 51వ సంవత్సరం వచ్చేటప్పటికి నా కుటుంబ జీవితంలో నా సొంత వాళ్ళతో, బాగా దగ్గర కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి విభేదాలు అనొచ్చు, ఘర్షణలు అనొచ్చు, కానీ ఘర్షణ లేదు, విభేదం లేదు. అభిప్రాయ భేదములు,
అంతే, ఏం లేదు అక్కడ. ఎవరు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, ఎవరిని అనలేదు. వాటి వలన వాళ్ళవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి నేనంటూ నాకు స్వతంత్రంగా ఏం చేయలేదు. కుటుంబపరమైన వ్యాపారాన్ని నేను నిర్వహించాను. అవి వాళ్ళకి అప్పచెప్పేసి నా భార్యా పిల్లలతో నేను విడిగా, ఇంకా డబ్బుతో సంబంధం లేకుండా, వ్యాపారంతో సంబంధం లేకుండా జీవితాన్ని గడుపుకుంటున్నాను. ఇక్కడ అందరూ మా వాళ్లే కనుక ఆ మాట ఈ మాట మాట్లాడుకోవటం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవటం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం, రోడ్ల మీదకి ఎక్కటం, బోల్డ్ కోర్టు కేసులు ఉంటాయి. ఏంటి అన్ని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా కొట్టుకొని భార్యాభర్తలు కోర్టులకు వెళ్తూ ఉంటారు, ఆస్తి తగాదాలు ఇవన్నీ. ఈ గొడవలు అసలు ఇవన్నీ మనకు ఎందుకు? ఎందుకని నా 18వ ఏట నుంచి 17వ ఏట నుంచో నేను ఈ మార్గంలో సాగుతున్నాను. మార్గంలో సాగుతున్నాను, పెద్ద ఋషిలా మునిలా కాదు. మామూలు కుర్రోళ్ళందరూ ఎలా తిరుగుతారో అలా తిరుగుతూ ఇది కూడా వింటున్నాను. ఎందుకంటే పక్కనే ఉన్నాయి అన్ని రకాల మతాల ప్రార్థనాలయాలు ఉన్నాయి, వాటి ప్రచారాలు సాగుతున్నాయి. మా ఇంట్లోనూ ఏదో ఒక మతం ఉంటుంది, ఏదో గ్రంథం ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటారు, చుట్టూ సమాజంలో కనపడతానే ఉంటాయి. అందుకని అవి కూడా ఉన్నాను. సినిమాలు షికారులు ఎలా చుట్టూ సమాజంలో కనపడుతుంటే వాటికి ఆకర్షితులు అయ్యామో, అలాగే చదువు సంధ్యలు అనేది మన జీవితంలో అవసరమని ఎలా అయితే స్కూళ్ళకి బలవంతంగా ఇష్టం లేకపోయినా వెళ్ళామో, వాళ్ళు ఇష్టం ఉండి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాగే చుట్టూ కనపడుతున్నటువంటి మతము, దేవుళ్ళు, గురువులు, విధానాలు కూడా వెళ్ళాను. అదేం ప్రత్యేకంగా వెళ్ళలేదు, కానీ దాని మీద ఆసక్తి ఉంది. కొంచెం 17-18 అంటే అన్ని పుస్తకాలు చదువుకునేటువంటి వయసే. ఆసక్తి చేత పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నాను. అలాగే నేను హిమాలయాలకు వెళ్ళిపోయాను, లేదా మారుమూల కొండ గుహల్లోకి వెళ్ళిపోయాను, ప్రజల్లో లేని ఎక్కడికి వెళ్ళిపోయాను, నేను ఏదో తెలుసుకున్నాను అసలు నేను చెప్పట్లేదు. నేను సహజమైన మనిషి ఎన్ని తప్పులు చేస్తాడో ఆ వయసులో అన్ని తప్పులు చేశాను. సహజమైన మనిషి ఆ వయసులో 16-17 ఏళ్ల వయసులో, అసలు ఏ వయసులో అయినా సహజంగా మనుషులు చిన్నతనం నుంచి ఇప్పుడు 57 ఏళ్ళు నాకు ఇప్పటి వరకు మనుషులందరూ మామూలుగా ఎలా ఉంటారో నేను అలాగే ఉన్నాను. అలా ఎన్ని తప్పులు చేస్తారో అన్ని చేశాను, ఎన్ని సరదాలు పడతారో అన్ని పడ్డాను. వాటితో పాటుగా ఇది కూడా ఆసక్తిగా తెలుసుకున్నాను. ఎందుకని అవైలబిలిటీ ఉంది. ఆల్రెడీ గురువులు ఉన్నారు, మతాలు ఉన్నాయి, మత ప్రార్థనాలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు చెప్తా ఉంటారు, వినపడతా ఉంటాయి. మత ప్రచారాలు ఉన్నాయి. ఇంకా పుస్తకాలు అయితే లక్షల కోట్లు ఉన్నాయి. అందుకని ఆసక్తి ఎటువైపు ఏది దొరుకుతుంది, పుస్తకం దొరికినప్పుడు పుస్తకాలు చదువుకున్నాను. గురువులు కనపెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు చెప్పింది అన్నాను. అలా నాకు అందుబాటులో ఉన్న మతాలన్నింటికి వెళ్ళాను. అలాగే నా స్నేహితుల్లోనే అసలు అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు. చిన్నప్పుడు స్నేహంలో మతం ఇవేమి ఉంటాయి. అప్పటి నుంచి వచ్చింది కనుక 51వ సంవత్సరంలో నాకు వచ్చినటువంటి కుటుంబ అభిప్రాయ భేదాల వలన ఘర్షణలు, గొడవలు, తిట్టుకుంటాల్లో 3 సార్లు చెప్పాను. ఘర్షణ పడకూడదనే మౌనం పెట్టుకున్నాను. నన్ను అసమర్థుడు అనుకోవచ్చు, సమర్థుడు కాదనుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. నా కుటుంబ పరంగా నేను నష్టపోయాను, నా పిల్లలు నష్టపోయారు, నా భార్య నష్టపోయింది, నేను నష్టపోయాను. ఎందుకంటే మాకు ఆదాయ వనరే లేదు. 57 ఏళ్ల వయసు, ఇప్పుడు 51 ఏళ్ల వయసులో ఇవన్నీ వదిలేశాను. సరే ఏదో ప్రశాంతంగా కూర్చుందాం, కొన్నాళ్ళు ముందు ఘర్షణలు వద్దు, మనసును ప్రశాంతంగా పెట్టుకుందాం అనే భావన ఎందుకు వచ్చిందంటే చిన్నతనం నుంచి 17-18 ఏళ్ల వయసు నుంచి, అంటే అంతకుముందు చిన్నతనం నుంచి కూడా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న దేవుడు, మేము ఏ మతంలో ఉన్నామో, ఏ దేవుడితో ఉన్నా అన్నీ చేస్తూనే ఉంటారు. అలా వచ్చిన ఆసక్తి అది. ఆ ఇంట్లో ముందు పెద్దవాళ్ళు చేస్తున్నారు, దాని నుంచి మనకు నేర్పుతారు. నువ్వు కూడా దండం పెట్టుకుంటారు, నమస్కారం పెట్టంటారు, పుణ్యక్షేత్రాలు తిప్పుతారు, తీసుకెళ్తారు, చూపిస్తారు. చిన్నతనం అంటే తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం జీవితం సాగుతుంది కదా, మంది అవే నమ్ముతాం కదా. అలా పెరిగిన ఆసక్తి కొంచెం 17-18 అని ఎందుకు అంటున్నానంటే, నేను స్వయంగా పుస్తకాలు కొనుక్కొని చదవటం, నేను స్వయంగా ఎవరో గురువులు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నేను స్వయంగా ఏదో పుణ్యక్షేత్రాలు తిరగటం, నేను స్వయంగా అనేక మతాలకు సంబంధించిన విషయాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయడం నాకు గుర్తుంది. ఆసక్తితో సాగాను. అది మొత్తం జీవితం దానికి అసలు అంకితమే చేయలేదు, సరదాగా అని చెబుతుంది. ఇటు సినిమాలు, షికారులు తిరిగాను, 2 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చదువులు చదువుకున్నాను, ఇంట్లో కుటుంబం ఉంది, కుటుంబ జీవితాలు ఉన్నాయి. అలా నడుస్తే అందరిలాగానే నడిచాను. కాకపోతే అందరికంటే నాకు కొద్దిగా కొంచెం సమస్యలు ఎక్కువ, లేదా సమస్యలు నేను సృష్టించుకున్నానేమో నాకు తెలియదు. సృష్టించుకున్న సమస్యలు ఎక్కువ నేనే అనుభవించాలిగా.
దానికి కారణం ఏంటంటే ఏం లేదు, మా తల్లిగారు నా 5వ ఏటో 6వ ఏటో చనిపోయారు. ఆ సొంత తల్లి ప్లేస్లో ఇంకొక తల్లిగారు వచ్చారు. ఆవిడ బాగానే చూశారు, కానీ సొంత తల్లి అనేటువంటి భావన వేరు, సొంత తల్లిదండ్రుల పెంపకం వేరు, చనువు వేరు. ఇవన్నీ కొన్ని మారిపోతాయి పరిస్థితులు. ఈ మారిపోయిన పరిస్థితుల్లో ఎవరి తప్పులు లేవు, పరిస్థితి మారింది. ఎవరు చంపుతారు? మా అమ్మగారిని ఎవరిని చంపారేంటి? కాలంలో జరిగినటువంటి చర్య అది. ఒకవేళ ఏమన్నంటే దేవుడు ఉన్నాడంటే దేవుడిని అనాలి అంతే. కాబట్టి ఇక్కడ విషయ అవగాహన తెలుసుకోవాలి. మౌనంగా ఎందుకు ఉండగలిగాను అంటే అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తిలో వస్తున్నాను కనుక. అలా వస్తున్నటువంటి ప్రవృత్తిలో నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, చిన్నతనం నుంచి నాకు రక్షణలు దొరకవలసిన చోట రక్షణలు దొరకలేదు, నాకు సౌకర్యములు దొరకవలసిన చోట సౌకర్యములు దొరకలేదు, నాకు ప్రేమ అభిమానము లాలన దొరకవలసిన చోట దొరకలేదు. కానీ ఇవన్నీ నాకు ఏ ఇబ్బంది లేకుండా ఏదో ఒక చోట అన్ని సమకూరుతూనే ఉన్నాయి. ఒక సృష్టి నడక సాగుతూ వచ్చింది. స్ట్రెయిట్గా ఆలోచిస్తే ఇబ్బందులు పడ్డట్టు కనపడుతుంది నా జీవితం, కానీ ఇబ్బందులు అన్నింటిలోనూ ఎప్పుడు నా చుట్టూ మనుషులు ఉన్నారు, నన్ను ప్రేమించే మనుషులు ఉన్నారు, నన్ను అభిమానించే మనుషులు ఉన్నారు, నాకు అన్ని సమకూరుస్తున్న మనుషులు ఉన్నారు. కానీ అది మనం మామూలు జీవితంలో దొరకవలసిన చోట దొరకలేదు. అది కొంత మానసిక వ్యధ ఉంటుంది, బాధ ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి. కానీ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది, అదొక ప్రవాహం. దీన్ని గొప్పగా బాధలని చెప్పుకోవడానికి అసలు ఏమీ లేవు నాకు, అలానే బాధలు లేదని చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. ఇప్పుడు కూడా బాధలు ఉన్నాయి. శరీరం ఉంటేనే ఏదో ఒక బాధ ఉంటుంది, అలానే శరీరం ఉంటేనే ఏదో ఒక సంతోషం ఉంటుంది. చుట్టూ మనుషులు ఉంటే ఏదో ఒక బాధ ఉంటుంది, చుట్టూ మనుషులు లేకపోతే అసలు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అదే కుటుంబం. కాబట్టి నేనేదో బాధల్లోంచి ఇందులోకి రాలా, వైరాగ్యంతో ఇందులోకి రాలి. ఇప్పుడు కూడా చెబుతున్నా, నన్ను నేను మంచిగా ఉంచుకోవడానికి ఈ శీర్షికలు చెబుతున్నా. అది కూడా కాలక్షేపం, అంటే సత్కాలక్షేపం కోసం చెబుతున్నా. అవి కూడా ఏంటి, నాకు ఉపయోగపడతాయని చెబుతున్నానని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ నాకు తెలిసిన నా జీవిత సత్యాన్నే నేను మీతో పంచుకోగలుగుతాను. మీరు అనుకొని అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం గొప్ప, అన్ని సర్వత్యాగము చేస్తేనే మోక్షం వస్తుంది అని మన సోదరుడు భావన బలంగా ఉంది. దానికి బొడ్డు ఉదహరించారు ఆయన. ఓకే, మీకు అలా నిర్ణయంగా ఉంటే మీకు అది మనసును బట్టి ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనకు అర్థమవుతున్న అవగాహన, ఏమీ వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోగలడు ఆ శ్రీకృష్ణుడు. ఏమీ వదిలిపెట్టకుండా అక్కడే కూర్చొని అన్ని నడపగలడు ఆ రాముడు. అక్కడే దుఃఖపడతాడు, అక్కడే నవ్వుతాడు, అక్కడే ధర్మ పరిపాలన చేస్తాడు, అక్కడే యుద్ధం చేస్తాడు. అంత ధర్మంగానే సాగుద్ది. ఆయన జీవన్ముక్తుడే, శ్రీకృష్ణుడు జీవన్ముక్తుడే. దేవుళ్ళు దేవతలందరికీ, అసలు మహాత్ములు ఏర్పరిచినటువంటి వ్యవస్థలో దేవుళ్ళు దేవతలందరికీ భార్యలు ఉన్నట్టు, వాళ్ళకి పిల్లలు ఉన్నట్టు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, కుటుంబ వ్యవస్థ అనేది సృష్టి సహజము. మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతారంటే నాకు అభ్యంతరం లేదు, కానీ మనం ఒక మాట మాట్లాడేటప్పుడు అది మన మానసిక స్థితిలోంచి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే సత్యము కాదు. ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు, ఆయన ఏం వదలలేదు, రాజ్యం కూడా చేశాడు. ఆయన రాజ్య పరిపాలన కూడా చేసేది, అందరూ ఉన్నారు. అంటే అన్ని రకాల ఉదాహరణలు దొరుకుతాయి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా అని అనేక పేర్లు చెప్పారు. ఆయన రమణ మహర్షి వెళ్ళిపోయారు కదా, సర్వస్వ త్యాగం చేస్తేనే మోక్షం వస్తుంది అంటే అసలు సర్వస్వము త్యాగం చేయడం కుదరదు ఇక్కడ. ఇప్పుడు రమణ మహర్షి అయినా ఇళ్ళకు భోజనం చేశారు, కుటుంబాన్ని వదిలేశారు. కుటుంబం ఏముంది, తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు. ఒకళ్ళు ఉంటే, రమణ మహర్షికి ఉంది తల్లిదండ్రులు అన్నదమ్ములే, వివాహం కాలేదు, గాఢ భావనగా ఉంది. ఇంట్లో పరిస్థితులు ఆయనకి అడ్డం వస్తున్నాయి. చదువుకోమంటున్నారు, మామూలు మనిషిలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ చదువు స్కూలు వెళ్ళటం, అందుకని చెప్పకుండా వచ్చేసారు ఆయన. తనకేదో ఒక భావన కలుగుతుంది, ఇదంతా వద్దనిపిస్తుంది, ఈ భౌతికత అంతా వద్దనిపిస్తుంది, తనలో తాను ఉండాలనిపిస్తుంది. అలా అనిపించింది. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు. నేను అనేక సార్లు చెప్పాను. రమణ మహర్షిని అడిగారు కూడా, అయ్యా మీకు అయాచితంగా మీ 13వ ఏటో 14వ ఏటో మీకు మృత్యానుభవం అనేది కలిగిందని మీరే చెప్పారు. మీరు మోక్షానికి ఏ సాధన చేయలేదు, మీరు జీవన్ముక్త స్థితిని పొందేశారు, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పేశారు.
అంటే మీరు అసలు ఆలోచించండి, 13-14 ఏళ్ళకి అది సాధ్యమయ్యే విషయం ఎవరికైనా. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎప్పుడు వెళ్ళాడు? పెళ్లి చేసుకొని వెళ్ళాడు. అంటే ఇక్కడ తప్పని కాదు, శంకరాచార్యులు వారు వెళ్ళిపోయారు చిన్నప్పుడే. ఇక్కడ అన్ని రకాల ఉపమానాలు దొరుకుతాయి. దాంట్లో మన మనసు ఏ వైపు వెళుతుంది అనేది మన ఇష్టతను బట్టి ఉంటుంది. మన మనసు ఏ వైపు ప్రయాణిస్తుంది అనే దాన్ని మనం ఎన్నుకుంటాం. ఇప్పుడు అన్ని వదిలిపెట్టేసే మనస్తత్వం ఉందనుకోండి, మనకి వదిలేయాలని కొంతమంది అన్ని వదిలేస్తుంటారు. అసలు మామూలుగా ఇంట్లో ఉన్నా కూడా చాలా మందిని చూశాను, అలా ఉద్యోగం చేసి వచ్చి ఆ డబ్బులు అక్కడ పెట్టి, నాకు తెలిసిన ఒక ఆయన ఏమీ చేసేవాడు కాదు, స్నానం చేసి పౌడర్ వేసి కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చునేవాడు. మొత్తం వాళ్ళ భార్య చూసుకునేదాన్ని. మొత్తం పెళ్ళిళ్ళు, పేరెంటాలు విషయాల నుంచి ఊరికి నేను గెస్ట్ లాగా కూర్చుంటాడు ఇంటి యజమాని. అలాగే అసలు గెస్ట్ లాగా ఏమీ పట్టించుకొని భార్యలు ఉన్నారు, మొత్తం భర్త చేస్తూ ఉంటాడు. లేదు ఇద్దరు చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఇవి రకరకాల మనస్తత్వముల భిన్న అభిప్రాయములు అని స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అందుకే విశ్లేషణ అని చెబుతాను ఇప్పుడు. ఎందుకని చాలా విశాలమైన ప్రపంచం, 850 కోట్ల మంది జనాభా సుమారుగా, భిన్న భిన్న అభిప్రాయాలతో భిన్న భిన్న ఆలోచనలతో వాళ్ళు కూడా ఏదో తెలుసుకుంటూ వాళ్ళున్న స్థితి నుంచి ముందుకు నడుస్తూ, అందులో ఎంతమంది అసలు ఈ ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం వినేది? ఇప్పుడు నేను చెప్పే శీర్షికల్లో స్టార్టింగ్లో రోజుకు 1000 మంది 2000 మంది వినేవాళ్ళు. ఒక స్టేజ్లో 20,000 30,000 వ్యూస్కి కూడా వెళ్ళిపోయినాయి వారాలుగా 10 రోజులకి. ఇప్పుడు 400-500 మంది కూడా వింటలేదు. వింటారా వినరా అనేది కాదు, ఆచరించటం కష్టం. వింటారు, వింటారు, చెప్పిందే చెప్పుకున్నాను, విశ్లేషించుకుంటూ వెళ్తున్నాం. సుమారు 2000 శీర్షికలపై నేనే చెప్పాను. ఇలా ఎంతమంది మహాత్ములు ఎన్ని చెప్పుంటారు? నేను సామాన్యుడిని అనుకో, మహాత్ములు 2000 × 2 లక్షలు చెబుతారు. కోటాను కోట్ల గ్రంథాలే రచించి వెళ్ళిపోయారు. నేను ఆడదాంట్లోంచి చెబుతున్నా. నేను అవన్నీ చదువుకొని అందులో ఏదో నాకు తోచింది, నాకు అర్థమైంది మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక విషయంలో మనం ఫిక్స్ అవ్వకూడదు, ఇది ఎలాగే జరుగుతుంది అని. అది ఎలాగైనా జరుగుతుంది. జీవితం ఒక ప్రవాహం, జీవితం అనేది ఒక నదీ ప్రవాహం. అది మధ్యదారిలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నట్టు కనపడుతున్నా, ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నట్టు కనపడుతున్నా, దాని అంతిమ గమ్యం సముద్రం. అందులోకి వెళ్ళి కలిసిపోద్ది అంతే. నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి. ఎందుకని అంటే అసలు నదులు ఏర్పడింది సముద్రం వలన. ఆ సిద్ధాంతం తెలుసుకోవాలి. నదులు అసలు ఎలా ఏర్పడినాయి? సూర్యరశ్మికి సముద్రపు నీరు ఆవిరైంది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. సముద్రపు నీరులో ఉన్నటువంటి ఉప్పదనం వల్ల ఆ నీరు మనకు దేనికి ఉపయోగపడదు, మనకు తాగడానికి ఉపయోగపడదు, సృష్టిలో దేనికి ఉపయోగపడదు, పంటలు పండించలేము దాంతో. కాబట్టి సూర్యరశ్మికి అది ప్రకృతి ఒక ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. అది సూర్యరశ్మికి ఆ నీరు ఆవిరవుతుంది. ఆవిరైనప్పుడు నీటి శాతమే ఆవిరవుతుంది, ఉప్పు శాతం ఉండిపోద్ది. ఎందుకని? ఉప్పు ఘనత్వం. ఇప్పుడు కూడా ఉప్పు అలాగే తయారు చేస్తారు. సముద్రపు నీళ్ళనే ఎండబెట్టి మడులు కట్టి ఆ నీరు అక్కడ పెట్టి ఎండబెట్టి నీరంతా ఆవిరైపోతే ఉప్పు మిగిలిపోద్ది. ఉప్పు అలాగే తయారు చేస్తారు. సముద్రపు నీటి నుంచి ఉప్పు తయారు చేస్తారు. అలా ఆవిరై వెళ్ళిపోయిన నీరు మేఘములు అవుతుంది. ఆవిరంతా కలిసి దట్టమైన మేఘం అవుతుంది. ఆ మేఘాలు గాలికి కదిలిపోతాయి. మళ్ళీ కొంత ఆవిరి ఇంకో మేఘం అవుతుంది. అలా మేఘాలు అనేక మేఘాలు అవుతాయి. ఇవన్నీ అక్కడ పరిస్థితులు వాటికి సమకూరినప్పుడు, అంటే సృష్టి ఏర్పరిచిన పరిస్థితులు సమకూరినప్పుడు వర్షిస్తాయి. వర్షిస్తూ అంటే ఏంటి? నీటి బిందువులుగా రాలి పడిపోతాయి. ఎక్కడ? భూమి మీద పడిపోతాయి. ఎక్కడైతే అక్కడ సముద్రంలో పడిపోతాయి, వర్షిస్తాయి. అలా భూమి మీద పడినటువంటివన్నీ కూడా ఇప్పుడు ఏం పడింది? మంచినీరు పడింది. అంటే ఉప్పు లేని నీరు. అవే నదులు. అవే మనకి అనేక రకాల భూగర్భ జలాలుగా వాడుకుంటాం, మనకు ఉపయోగపడతాయి, మన పంటలు పండించుకుంటాం. ఎందుకని? అదేం సామాన్యమైన స్థాయిలో కురుస్తున్న వర్షం కాదు. అది మన మానవ స్థాయిలో కొద్దిగా మనం ఊహించుకోకూడదు. విశాల విశ్వం ఇది. అసలు సముద్రం ఎంత ఉందో తెలియదు. అనంతము అని పేరు పెట్టాలి దానికి. భూమి పరిధిలో అంత నీరు ఆవిరవుతుంది, అంత నీరు వెళ్తుంది, అంత వర్షం పడుతుంది. ఒక్కొక్కసారి ఆ వర్షం పడింది ఎక్కువైపోయి వరదలు వచ్చేసి ఊళ్ళు కొట్టుకుపోతుంటాయి.
ఇప్పుడు అది వాడుకోవడానికి మనం డ్యాములు కట్టుకొని బ్రిడ్జిలు కట్టుకొని ఆ నీటిని నిల్వ చేసుకొని తర్వాత వాడుకుంటున్నాం కూడా. అలా అనేక చోట్ల డ్యాములు కట్టారు నీటిని నిల్వ చేయటానికి, మంచి నీటిని. ఎందుకని? మనకి పంటలకి అవసరాలకు కావాలి, బ్రతకడానికి అవసరాలకు కావాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటే ఏమైంది? సముద్రపు నీరు ఆవిరై తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. ఈ మధ్యలో సృష్టికి ఉపయోగం జరుగుతుంది, అంటే జీవిస్తుంది. అది ఇదేం జరుగుతుందంటే సముద్రపు నీరు ఆవిరవటం అంటే ఏంటి? ఆవిరి అనేది పుట్టుక, సముద్రం నుంచి వేరుపడింది అంటే పుట్టింది. ఆ పుట్టింది పెరిగి పెరిగి మేఘమైంది, అంటే ఈ ఆవిరంతా కలిసి కలిసి మేఘమైంది. ఊరికి మన జీవన భాషలో చెబుతుంది. ఇప్పుడు మనం పెరుగుతామైనా కూడా ఆహార పదార్థాలు మన శరీరంతో కలవటమేగా. మనం ఎలా పెరుగుతున్నాం? పుట్టాము, పుట్టినప్పటి నుంచి ఆహార పదార్థాలు తింటే అవన్నీ శరీరంతో కలిసి, పంచభూతాలు శరీరంతో కలిసి శరీరం పెరుగుతుంది. అలాగే ఆవిరి కలిసి కలిసి అది పెరిగి మేఘమైంది. అలా అనేక మేఘాలు ఏర్పడినాయి. ఆ మేఘాలన్నీ అనేక దిక్కులకు ప్రయాణించినాయి గాలి కదలికల వలన. అవన్నీ మళ్ళీ వర్షించినాయి, వర్షించి చినుకులై నేల మీద పడిపోయినాయి. మళ్ళీ చెనుకులై నేల మీద పడినవన్నీ మళ్ళీ కలిసిపోయి ఏకనీరు అయిపోయింది. అది ఏకనీరే ముందు, మళ్ళీ ఏకనీరు అయిపోయింది. అయితే ఇందులో ఉప్పు లేదు. ఆ ఏకనీరు పల్లమునకు అంటే డౌన్ ఉన్న వైపు ప్రవహించుకుంటే నీరు ఎప్పుడు డౌన్కి పల్లానికి ప్రవహిస్తుంది. అది అంతే, ఇంకా నీటి గుణం అది. అలా ఎత్తైన ప్రాంతాలలో పడినటువంటిదంతా అలా ప్రవహించుకుంటూ వచ్చి అది జీవిస్తుంది. ప్రవహించడం అంటే ఏంటి? జీవించటం. అది దాని జీవితం. ఆవిరవటం దాని జీవితం, మేఘం అవటం దాని జీవితం, వర్షించటం దాని జీవితం, చినుకులు బిందువులైన రాలి పడిపోవటం దాని జీవితం, మళ్ళీ అవన్నీ కలిసి నది అయిపోవటం దాని జీవితం, అలా నదులై ప్రవహించటం దాని జీవితం. అది జీవిస్తుంది. మళ్ళీ ఆ జీవిత పరమార్థం ఏంటి? ఎక్కడ మొదలైంది అక్కడికి వెళ్ళి కలిసిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. అయితే మనం వాడుకుంటున్నప్పుడు మన భావన ఇదంతా ఎందుకే నేను వాడుకుంటున్నాను కనుక స్టోరీలు చెప్పుకుంటున్నాం. కానీ అది మన వాడుక కోసం జరగట్లేదు, అది సృష్టి చర్య. అది జీవించింది అంతే. ఓ మాటలో చెప్పాలంటే సముద్రం సముద్రంగా జీవిస్తూ మళ్ళీ అది ఆవిరి దాని నుంచే విడిపడింది. ఇప్పుడు సముద్రానికి ఆవిరి భిన్నం కాదు, సముద్రానికి మేఘాలు భిన్నం కాదు, సముద్రానికి వర్షపు చినుకులు భిన్నం కాదు, సముద్రానికి నదులు భిన్నం కాదు. కాదు కనుక అది అందులో కలిసిపోయింది. ఇందులో ఏది భిన్నం కాదు, కానీ అన్ని భిన్నంగా కనబడతాయి. అంటే అంతిమంగా అది ఎన్ని స్టేజ్లు మారినా, ఎన్ని రకాల ప్రయాణాలు చేసినా, ఎటు నుంచి ప్రవహించినా, ఎంతమందికి ఉపయోగపడినా, ఎంతమందిని తనతో కలిపి తీసుకుపోయినా వచ్చి సముద్రంలో కలిసిపోద్ది. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళిపోద్ది. అలాగే మనిషి కూడా నువ్వు ఎలా అయినా నీకు ఇచ్చిన జీవన విధానం జీవించుకుంటూ వెళ్తావు. అక్కడ ఇందాక జీవించిన సముద్రం అది జీవించి తిరిగి వచ్చి దానిలోనే కలిసిపోయింది. అలాగే మనిషికి కూడా నిర్ధారణ ఉంది, సృష్టి మొత్తానికి నిర్ధారణ ఉంది. ఉన్నది ఒకే శక్తి, భిన్నత్వం లేదు. నువ్వు ఎలా జీవించినా, ఏ విధంగా జీవించినా నువ్వు వెళ్ళి మోక్షంలోనే కలిసిపోవాలి. మోక్షం అంటే ఏంటి? అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి. సముద్రము వలె సృష్టి శక్తి సృష్టికి ఆధారంగా ఉంది. సముద్రం ఎలా అయితే ఆవిరై మేఘములై అవి వర్షించి చినుకులై నదులై ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందో, ఈ మధ్యలో గొడవ మనుషులు వాడుకోవడం, చెట్లు వాడుకోవడం దానికేం సంబంధం లేదు అసలు. దాని జీవన ప్రయాణంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంతే, కానీ దాని వరకు దానికేం సంబంధం లేదు. అది వెళ్ళి తన మూల స్థానంలో మళ్ళీ కలిసిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది ఒక తప్పనిసరి చర్య. దానికి అలా వెళ్ళాలని ఉండకపోవచ్చు, ఆవిరవ్వాలని దానికి ఉండకపోవచ్చు. ఈ గొడవ అంతా ఏంటి? ఆవిరైతే పరిమిత రూపంలోకి వచ్చాను, ఇక్కడి నుంచి మేఘం అయిపోతున్నాను, మళ్ళీ ఏదో గాలి తోసుకుపోతుంది, ఇటు వెళ్తున్నానని అది భయపడుతూ ఉండొచ్చు. మళ్ళీ ఏదో పరిస్థితులు వచ్చేది నేల రాలిపోయి చినుకులు అయిపోతూ నేల రాలిపోతుంటే అయ్యో నేను చనిపోతున్నానని మేఘాలు అనుకోవచ్చు. ఆ నీటి బిందువులు ఇప్పుడు మేము కొత్తగా పుట్టాం, ఇది మా జన్మని అవి అనుకోవచ్చు. మళ్ళీ అవన్నీ నేల మీద పడిపోయి అయ్యో మేము చనిపోతున్నామని నీరంతా కలిసిపోయి నదిగా ప్రవహించి నేను కొత్త నదిని ఇప్పుడే పుట్టానని అది అనుకోవచ్చు. మళ్ళీ ఆ నది ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి నేను అంతమైపోయాను అయ్యో అని అది అనుకోవచ్చు. ఇందులో ఎన్ని భావాలైనా పుట్టవచ్చు. నేను ఒకవైపు చెప్పాను. అలా మనం భావించుకుంటున్న భావాలు ఇవన్నీ.
సముద్రము ఎలా ఆవిరికి, మేఘములకు, చినుకులు, వర్షపు చినుకులకు నేల మీద పడి ఆ వర్షపు చినుకులన్నీ కలిసి వాగులై, వంకలై, నదులై ప్రవహించటానికి, మళ్ళీ ఇవన్నీ వెళ్ళి కలిసిపోయి సముద్రంలో కలవటానికి మొత్తం సముద్రం ఎలా ఆధారమై ఉన్నదో, అంటే ఇది ఊరికి ఉదాహరణ చెప్పుకుంటున్నాం. అక్కడ సూర్యశక్తి ఒకటి ఉంది. అలాగే మొత్తం సృష్టికి ఆధారమైన శక్తికి పెట్టబడిన పేరు ఆత్మశక్తి, బ్రహ్మము. నువ్వు ఎన్ని చేసినా అందులోనే ఉన్నావు, అందులోనే ఆల్రెడీ నువ్వు ఉన్నావు. నువ్వు దానికి భిన్నంగా లేవు. ఇవన్నీ వదిలేస్తేనే మనకు మోక్షం వస్తుంది. ఇవన్నీ వదిలేస్తేనే బుద్ధుడు వెళ్ళిపోలేదా, రమణ మహర్షి వెళ్ళిపోలేదా, ఇంకో ఆయన వెళ్ళిపోలేదా, ఇంకో ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాం? అసలు ప్రపంచంలోనే ఉంటాం మనం. ఎవరిని వదిలేడు బుద్ధుడు? భార్య పిల్లల్ని వదిలేడు, కుటుంబాన్ని వదిలేడు, లక్షల మంది శిష్యుల్ని మళ్ళీ పోగు చేసుకున్నాడు. అదంతా శిష్యులు, ఆశ్రమాలు, మఠాలు, బంధాలు కాదా? అది వదిలి ఇది పట్టుకున్నారు అంతే, ఏం లేదు. కాదు, అసలు ఆత్మజ్ఞానం ప్రకారం శరీర భావనలో మనం అనుకుంటమే తప్ప నేను శరీరం అని, అసలు నువ్వు మోక్షం అయ్యే ఉన్నావు. నువ్వు మోక్షం సాధించేది కాదు, ఇవన్నీ వదిలేస్తే వచ్చేది కాదు. అదే నేను పదే పదే చెప్పేది. వదిలేస్తేనే వస్తుంది అంటే వదలలేకపోతాను, నా బాధ అది. నేను వదలలేకపోతున్నాను కనుక, నేను శరీరమే అనుకుంటున్నాను కనుక, నేను వదలలేకపోతున్నాను కనుక ఈ శరీర భావాన్ని, కుటుంబ భావాన్ని, నాకు సంబంధించిన భావాలను వదలలేకపోతున్నాను కనుక, మోక్ష భావంలోకి అల్లి స్థిరంగా కూర్చోలేకపోతున్నాను కనుక మొత్తం ఇవన్నీ వదిలేస్తే వచ్చేస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకని ఈ బాధ్యతలు చేయాలిగా, ఇప్పుడు బంధాలు చేయాలిగా, అందుకని అనిపిస్తుంది మనకి. కానీ అసలు ఈ సృష్టి ఎక్కడుంది? మోక్షంలోనే ఉంది. సృష్టి అంతా మోక్షంలోనే ఉంది. అనంత ఆత్మశక్తిలోనే, ఆత్మశక్తితోనే జరుగుతుంది. నేను రోజు చదువుతున్న మనం నిద్రాస్థితిలోకి వెళ్తున్నాం. శరీరము, మనసు, ప్రాణశక్తి. మనం నిద్రాస్థితిలోకి వెళ్తున్నాం. ఆ నిద్రాస్థితి ఏంటి? ప్రాణశక్తి స్థితి, అది ఆత్మశక్తి స్థితి. అదే బ్రహ్మము అనేటువంటి సచ్చిదానంద పరమానంద స్థితి, శాశ్వత అనంత స్థితి, ఎరుకే లేనటువంటి స్థితి, అంటే ఏ అభావము లేని స్థితి. నేనన్న భావం కూడా లేదు, అది అనుభవమే కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తేనే అది వస్తుంది అనేది ఏముంది? ఆల్రెడీ నిద్రాస్థితిలో నిత్య అనుభవం ఉంది. కానీ దాన్ని మనం నిద్రని పేరు పెట్టాం, మోక్షం అని గుర్తించట్లా. అసలు సృష్టి అంతా కూడా ఎక్కడున్నది? ముందు నేను ఉన్నానన్న భావన ఎక్కడుంది? నా కుటుంబం ఉందన్న భావన ఎక్కడుంది? నా బాధ్యతలు ఉన్నాయన్న భావన ఎక్కడుంది? నాకు సుఖాలు ఉన్నాయన్న భావన ఎక్కడుంది? నాకు దుఃఖాలు ఉన్నాయన్న భావన ఎక్కడుంది? నేను ఈ శరీరమును అన్న భావన ఎక్కడుంది? అసలు సృష్టి భావన ఎక్కడుంది? అసలు భావనలు ఎక్కడున్నాయి? ఎవరికైనా భావన, అసలు ఈ భావనలు ఎక్కడున్నాయంటే అనంత ఆత్మశక్తిలోనే ఉన్నాయి. తెర లేకపోతే సినిమా ఆడదు. సినిమా ఆడుతున్నంతసేపు తెర ఉందని అనుకోవట్లేదు, అది ప్రాబ్లం. అంతే తప్ప తెర అక్కడే ఉంది. తెర అక్కడే ఉంది, నేను సినిమా చూస్తున్నాను అనుకునేవాడు జీవన్ముక్తుడైన జ్ఞాని. నువ్వు అనుకున్నా అనుకోపోయినా సత్యం అదే. నువ్వు అజ్ఞానివైనా, నేను అజ్ఞానినైనా, ఎవరినైనా ఊరికి ఉదాహరణకి చెబుతున్నా, నువ్వు నేననే పదాలు ఎవరిని ఉద్దేశించి కాదు, ప్రశ్న అడిగిన వాళ్ళని ఉద్దేశించి అసలు కాదు. ఇది విశ్లేషణ అంతే. ప్రశ్న అడిగిన వాళ్ళు ఒక టాపిక్ మాట్లాడటానికి సహకరించారు. ఇప్పుడు సినిమా హాలులో సినిమా తెర మీద బొమ్మలు పడుతున్నాయి, ఓకే. అప్పుడు తెర కనబడుతుందా? కనబడట్లేదు. ఏం కనబడుతుంది? సినిమానే కనబడుతుంది. కాబట్టి తెర లేదు అనేది అజ్ఞానం. అసలు తెర లేకపోతే సినిమా కూడా కనపడదు. సినిమా కనపడాలంటే తెర ఉండాలి. అక్కడ తెర ఉంది, ఇక్కడ సినిమా ఉంది. తెర మీదే సినిమా ఉంది. తెర సినిమా విడివిడిగా లేవు, కలిసిపోయే ఉన్నాయి. ఇప్పుడు తెర సినిమా విడివిడిగా ఉందంటే లేదు, కలిసిపోయి ఉన్నాయి. విడివిడిగా మనం చూపించలేం, ఆ రెండు కలిసే ఉన్నాయి. కానీ ఇక్కడ సినిమా కనపడుతుంది, తెర మనకు కనపడతలేదు కనుక తెర లేదు అనుకుంటాను నేను. అంటే నాకు దాని యొక్క పూర్తి వివరములు తెలియదు కనుక నా అజ్ఞానము చేత నేను అలా అనుకుంటున్నాను అంతే. నాకు దాని వివరాలు తెలియదు, అందుకని నేను అలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకో. నేను ఎప్పుడూ సినిమా మొదలైనాక వెళ్ళే సినిమా హాల్లోకి, మళ్ళీ ఎప్పుడు నేను
ఆ తెర గురించి పట్టించుకోలే, సినిమా అయిపోగానే లేచి వచ్చేసా. లేదు ముందే వెళ్ళా, అయినా తెర గురించి పట్టించుకోలే. నేను చూసా, ముందే వెళ్ళా, కూర్చున్న, తెర కనపడింది కానీ పట్టించుకోవట్లా. నేను సినిమానే పట్టించుకుంటున్నా. అప్పుడు పట్టించుకో. ఇప్పుడు ఎవరితోనే చెప్పావు అక్కడ సినిమానే ఉంది, తెరలేదు, ఎందుకు? నేను చూశాను, కొన్ని 100 సార్లు చూశాను. బలివాడువే బాబు, తెర ఉంది, తెర మీద సినిమా ఉంటుంది, తెరకి సినిమాకి విభేదం లేదు, తెర లేకపోతే అసలు సినిమా ప్రదర్శించడానికి అవకాశమే లేదు అని చెప్పాడు. ఇద్దరు చర్చలు, వాదోపవాదాలు చేసుకున్నారు. వాదోపవాదం ఎందుకు? ఇవన్నీ సినిమాకి వెళ్దానుడు అని ముందే బయలుదేరారు. సినిమా స్టార్ట్ చేయకముందే వెళ్ళారు. ఎదురుగా తెర కనబడుతుంది, చూపించాడు, అదిగో ఎదురుగా తెర. ఇప్పుడు దాని మీద చూడు, కాంతి తరంగాలు వచ్చి పడతాయి, వెనక ప్రొజెక్టర్లోంచి కాంతి తరంగాలు వచ్చి పడింది, అదిగో చూడండి కాంతి తరంగాలు చూపించాడు. ఇవి ఇప్పుడు తెరలో కలిసిపోయి ఆడుతున్నాయి. తెరకే వాటికి భిన్నత్వం లేదు. తెర లేకపోతే అసలు సినిమా ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు తెర ఉండి సినిమా నడుస్తున్నప్పుడు తెరను మనం మర్చిపోయినా మర్చిపోకపోయినా మనం సినిమాలో లీనమైపోయి సినిమాకు సంబంధించినటువంటి నవరస భావములకు లోనైపోయి నవ్వుతూ, ఏడుస్తూ, తుళ్ళుతూ, కోపం తెచ్చుకుంటూ, రౌద్రం తెచ్చుకుంటూ, మళ్ళీ బాధపడుతూ, ఇలా ఆ సినిమా సంఘటనలకు తగ్గట్టు మనం ఎంత ప్రవర్తించినా అది సినిమా. దానికి ఆధారమైన తెర అక్కడ ఉన్నది అనే విషయం తెలిసినటువంటి వ్యక్తికి దానిని ఆనందించి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు. ఏంటి, ఏడవటం ఎంటర్టైన్మెంట్లో భాగమే, నవ్వటం ఎంటర్టైన్మెంట్లో భాగమే, కోపం ఎంటర్టైన్మెంట్లో భాగమే. నవరసాల ఉత్పత్తి జరుగుతుంది తన శరీరంలో చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి ఆ సినిమా ద్వారా. ఆ నవరసాల ఉత్పత్తి జరిగేటువంటి ఆ ప్లెజర్, ఆ ఒత్తిడి, ఆనందం ఏదుందో అది, ఏడుపు కూడా ఆనందమే అక్కడ, కోపం కూడా ఆనందమే అక్కడ, అన్ని ఆనందాలే, నవరసాలు అక్కడ. ఎందుకనే సినిమా తెర మీద జరుగుతున్నది చూస్తున్నాడు, తన భావాలకు లోనవుతున్నాడు. కానీ అవి నిజంగా నేను అనుభవిస్తున్న భావాలు కాదు, ఎవరివో నేను చూస్తున్నాను. అది కూడా సినిమా, అది నిజం కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అంటే అదే ఎంటర్టైన్మెంట్ నిజంగా మన జీవితంలోకి వచ్చి దుఃఖం అయింది అనుకోండి, మళ్ళీ మనకు బాధ. అది దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకోం. అమ్మో నాకు దుఃఖం వచ్చేసింది అంటాం. నాకు ఎప్పుడు సుఖమే కావాలి, నాకు ఎప్పుడు ఆనందమే కావాలి, నాకు ఎప్పుడు హాయే కావాలి. కానీ అదే దుఃఖము, హాయ్, బాధ, కష్టము, కోపము, తాపము, ఈర్ష్యలు, అసూయలు, ఇటువంటివన్నీ ఆ సినిమాలో చూసి ఆనందిస్తూ ఉంటాం. ఎందుకంటే విలన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, మొత్తం జీవితంలో అన్నీ నడుస్తూ ఉంటుంది, అనేక మంది ఉంటారు, సినిమా కథ నడుస్తూ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ అది అంతే. అలాగే నీ జీవితం కూడా ఎంటర్టైన్మెంటే. ఎందుకని? నీ జీవితం మొత్తం నువ్వు నేనని భావించుకుంటున్న శరీర భావన వల్ల నీకు నిజంగా అనిపిస్తుంది తప్ప ఇది కూడా అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశ తెర మీద ఆకాశ శక్తితోనే నడుస్తున్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది ఎంటర్టైన్మెంట్ అని నీకు తెలిసినప్పుడు నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. అది ఎంటర్టైన్మెంట్ అని మీకు అనిపించకపోతే తప్పకుండా పారిపోవాలి. నిజమని మీకు అనిపిస్తే ఇప్పుడు ఈ కుటుంబం వదిలేయాలి, పారిపోవాలి, ఈ బంధాలు వదిలేయాలి, పారిపోవాలి. అది ఎంటర్టైన్మెంట్ అయితే నన్ను ఏం చేస్తుంది? అది జ్ఞానావగాహన. అది ఎంటర్టైన్మెంట్గా నువ్వు తీసుకుంటావా, సీరియస్గా తీసుకుంటావా అనేది నువ్వు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ప్రయాణిస్తున్న ప్రయాణంలో నీ జ్ఞానస్థాయిని బట్టి ఉంటుంది. జ్ఞానస్థాయిని బట్టి ఉంటుంది అంతే. ఆ జ్ఞానస్థాయి ఏంటని తెలుసుకోవాలంతే. ఎంటర్టైన్మెంట్ తీసుకున్నావు అనుకో, సినిమాలో దుఃఖం వచ్చింది, నేను ఏడిచాను, కళ్ళమ్మటి నీళ్ళు గారిని. సినిమాలో నవ్వు వచ్చింది, నేను నవ్వాను, అప్పుడు కూడా కళ్ళమ్మటి నీటి బిందువులు వచ్చినాయి. నవ్వు కూడా కళ్ళమ్మటి నీటి బిందువులు వస్తాయి, బాగా ఎక్కువ నవ్వుతాయి. అలాగే సినిమాలో మొత్తం నవరసాలు సాగినాయి. ప్రతి సినిమాలో శృంగారం సంబంధించింది వచ్చింది, నాకు శృంగార భావం కలిగింది. సినిమాలో కోపం సంబంధించి కొట్టుకుంటున్నారు, నాకు కోపభావం వచ్చింది, రౌద్రం వచ్చింది. ఇలా నవరసాలు సినిమాలో నేను చూసి ఆ నవరసాలని అక్కడ నేను ఏడ్చాను, కోపం తెచ్చుకున్నాను, శృంగార భావన కలిగింది. కానీ శృంగారం తెచ్చుకోవడానికి ఎవరు లేరు, కోపగించుకోవడానికి ఎవరు లేరు, ఏమీ లేదు. అక్కడ జరుగుతున్నట్టుగా స్పందిస్తున్నాను నేను. అక్కడ విడిగా తెర మీద జరుగుతున్నాయి, ఆ భావాలకు లోనే స్పందిస్తున్నా నేను. అలా స్పందిస్తున్న నేను అది సినిమా అని నాకు తెలుసుకొనుగా మోక్షంలో ఉన్నాను. కానీ ఇప్పుడు మోక్షంలో ఆ సీట్లో నేను కూర్చొని ఉన్నా, సినిమాలో నేను లేను. కానీ నేను ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను,
నేను శరీరంతో ఆ సినిమాలో జరిగే అన్ని నేను చేస్తున్నాను. లేకపోతే అసలు మనం ఆ భావాలకు లోనవ్వకపోతే సినిమాకి ఎవరు వెళ్ళరు. ఒక జడంలాగా రాయిలాగా అలా కళ్ళు తెరిచి కూర్చొని నవ్వు వచ్చినప్పుడు నవ్వకుండా, ఏడుపు వచ్చినప్పుడు ఏడవకుండా, ఆ కోపం వచ్చినప్పుడు కోపానికి లోనవ్వకుండా, అక్కడ ఇంటెలిజెంట్గా ఎత్తుకు పై ఎత్తులు హీరోలు విలన్స్ వేసుకుంటున్నప్పుడు మనం కూడా దాన్ని ముందే ఊహించేయకుండా, ఆ లీనతలోకి వెళ్ళిపోయి ఆ సినిమాలో కలిసిపోయి మన బుర్ర పని చేయకుండా ఉంటే అసలు మన సినిమాకి వెళ్ళం. మనం అందులో కలిసిపోయి ఆ పాత్రలతో కలిసిపోయి మనం కూడా ఆ పాత్రోచితంగా ఏడుకో, నవ్వో, కోపమో, తాపమో అన్నీ చేస్తున్నాం. అందుకని సినిమాకి వెళ్తున్నాం. కానీ రియలిస్టిక్గా మనకు తెలిసి అది తెర మీద జరుగుతుంది, మనం శరీర భావస్పందన మనోపరంగా జరుగుతుంది తప్ప మనకి నిజ జీవితంలో అది లేదని మనకు తెలుసు. అదే మోక్షం, మోక్షస్థితి అండి అది. సినిమా తెర మీద జరుగుతున్న దానికి శృంగారం అయితే నాకు శృంగార భావం వస్తుంది, కోపం అయితే కోపం వస్తుంది, ఈర్ష్య అయితే ఈర్ష్య వస్తుంది. అక్కడ పరిస్థితులను బట్టి నేను స్పందిస్తున్నా, నా కళ్ళ మీద నీళ్లు గారుతున్నాయి. దుఃఖం అయితే, హాస్యం అయితే పగలబడి నవ్వుతున్నా, భయంకరమైంది అయితే భయపడిపోతున్నా. కొంతమంది దయ్యాల సినిమాలు, హర్రర్ సినిమాలు చూసి వచ్చి 2-3 రోజులు ఉనికిపోతూ ఉంటారు. కావాలని వెళ్తారు హర్రర్ సినిమాలకి. అంత భయపడుతున్నారు కదా, ఎందుకు వెళ్తామంటే లేదు లేదు బాగుంటుంది, అలా భయపడటమే బాగుంటుంది. భయం కూడా బాగుంటుంది. ఎందుకని? నిజ భయం కాదు, నాకు తెలుసు నిజంగా భయం నా జీవితంలో లేదు, కానీ నాకు సినిమా చూస్తుంటే భయం వేస్తుంది. అలా నిజ భయం కాని భయాన్ని పడటం నాకు ఇష్టం. నిజ భయం కాని భయాన్ని పడటం ఎలా ఇష్టమో, నిజ దుఃఖం కాని సినిమా దుఃఖాన్ని దుఃఖించటం నాకు ఇష్టం. నిజ నవ్వు కానీ, నాకు నిజమైన హాస్యంగా, నా జీవితంలో హాస్యం కాదు అది, సినిమాలో హాస్యం, కానీ అటువంటి నవ్వును నవ్వటం నాకు ఇష్టం. నాకు నిజం కాదు అది, కానీ నేను అది చూసి నిజంగా నవ్వుకుంటా, నిజంగా చేస్తా. కానీ అది సినిమాలోదని నాకు తెలుసు, అది నాది కాదని నాకు తెలుసు. కానీ నాకు అన్ని స్పందనలు నాకైతే ఎలా జరుగుతాయి అలాగే వస్తాయి. అందుకే అందరూ సినిమాలకు వెళ్తారు. చూసుకోండి, మళ్ళీ బాగా పరిశీలించుకోండి. ఇది విశ్లేషణ. ఇప్పుడు తెలిసి సినిమాలో వాళ్ళు నవ్వుతుంటే నేను నవ్వాను, వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడిశాను, అక్కడ దెయ్యాలు భూతాలు అయితే భయపడ్డాను, అక్కడ దేవుళ్ళు ఆశీర్వాదాలు అయితే ధైర్యాన్ని తెచ్చుకున్నాను, అక్కడ గొడవలు ఘర్షణలు అయితే కోపతాపాలకు లోనయ్యాను. అక్కడ పరిస్థితిని బట్టి నేను ఇక్కడ సేమ్ ఆ పాత్ర ఎలా స్పందిస్తుందో నేను అలా స్పందిస్తాను ఇక్కడ. అందుకే సినిమా చూస్తున్నా. ఇప్పుడు సినిమా చూస్తూ సినిమాతో పాటు స్పందిస్తూ ఆ సినిమాలో ఉన్న అన్ని సుఖదుఖములకు, ఈర్ష్య ద్వేషములకు, కోపతాపములకు, నవరస భావములకు లోనవుతున్నటువంటి ప్రేక్షకుడు అవి లోనవటానికే కదా వెళ్ళాడు. అప్పుడు చూసినప్పుడు లోనవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, అదంతా నిజంగా అనుకోపోతే లోన్ అవ్వలేడు. యాక్షన్ చేశారులేండి, ఇందులో నవ్వేదేంటి అన్నాను కదా, సినిమాకి వెళ్ళడం. అదంతా యాక్షన్ లేండి బాబు, అదేముంది, అలా నిజంగా శృంగారం చేసి చచ్చారా అన్నాడు అనుకోండి. చుట్టూ షూటింగ్ తీసేటప్పుడు 100 మంది 1000 మంది ఉంటారు, నిజంగా శృంగారం ఎక్కడ చేసుకుంటారు వాళ్ళు, ఊరికి నేను యాక్షన్ అండి అయ్యి అన్నారు అనుకోండి, ఆయన సినిమాకి వెళ్ళడం. అంటే సినిమా తీరు ఎలా ఉంటుందో తెలిసిన సినిమాకి వెళ్ళడం కాదు. సినిమా తీరు ఎలా ఉంటే నాకెందుకు, కాసేపు నేను దాన్ని ఆనందిస్తాను, అది నేను అయిపోతాను. నేను ఆనందించాలంటే అది నేను అయిపోవాలి, దాన్ని నాలోకి తీసుకోవాలి, నేను దానిలో కలిసిపోవాలి. అప్పుడే ఆ భావోత్పత్తి నాకు జరుగుద్ది. అన్నప్పుడు ఆ భావోత్పత్తి కోసం ఇంతమంది సినిమాలకు వెళ్తున్నారు. ఎంత భావోత్పత్తి అంటే అసలు కొంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి మనుషులు రాజకీయాలలోకి వచ్చి ప్రజల్ని పరిపాలించడానికి ఎలక్షన్స్లో నిలబడి మంత్రులు అయిపోతున్నారు, ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, అనేక మంది పరిపాలకులు అయిపోయారు. అంటే ఒక సామాన్య అనుభవం మనిషిని ఎంత దూరం తీసుకెళ్లి అభిమానం చేసిందో చూడండి. మరి నువ్వు దానికి కలిసిపోవాలి, అంకితం అయిపోవాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? వాళ్ళు ఒక ముఖ్యమంత్రి పరిపాలించడానికి క్వాలిఫికేషన్ ఏంటి? సినిమాల్లో యాక్ట్ చేయటమా? కానీ మనం అటువంటి అభిమానాన్ని పెంచుకుని వాళ్ళని ముఖ్యమంత్రిని చేసేసాం, మనం పరిపాలించమని కూడా ఇచ్చేసాం వాళ్ళకి. అంటే ఏంటి, ఇక్కడ దేన్ని తక్కువ ఎక్కువ చేయట్లే. నేను నాకు సంబంధం లేదు, అది సినిమా అని తెలుసు, కానీ సినిమాకి సంబంధించిన అన్ని భావాలకి నేను నిజంగానే లోనవుతాను. అదే జీవన్ముక్త స్థితి. నాకు తెలుస్తూనే ఉంటుంది, నేను ఏడుస్తున్నాను సినిమా సీన్ చూసి, కానీ అది సినిమా, నేను వేరుగా ఉన్నా, నాకు తెలుసు, స్పందించానంటే. జీవన్ముక్తులు అలా స్పందిస్తారు. అది జీవన్ముక్త స్థితి. ఇదే జీవన్ముక్త స్థితి, ఇంకేం లేదు. ఇదే మోక్షం. సినిమా హాలు ప్రేక్షకుడు ఉదాహరణే మోక్షం.
నేను మోక్షంలో కూర్చొని సినిమా చూస్తూ నవ్వుతున్నా, ఏడుస్తున్నా. నాకు తెలుసు ఎందుకని, నాకు అది సినిమా అని తెలుసు, తెర మీద ఆడుతుందని తెలుసు, నేను చూస్తున్నానని అన్నీ తెలుసు నాకు మొత్తం. అక్కడ నాకు తెలియని విషయం లేదు, అసలు నాకు తెలియని విషయమే లేదు. మళ్ళీ అక్కడ అన్ని కొనుక్కు తింటా కూడా నేను. మళ్ళీ ఏ ఇంటర్వెల్లోనే అన్ని పాప్కార్న్లు తెచ్చుకుంటాను, సమోసాలు తెచ్చుకుంటాను, కూల్ డ్రింకులు తెచ్చుకుంటాను, అవన్నీ తింటా, ఏడుస్తా, తింటా, నవ్వుతూ ఉంటాం మళ్ళీ. లేకపోతే అసలు ఇన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆడతాయండి? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని భాషల్లో సినిమా అత్యంత ప్రాధాన్యత కలిగిన మాధ్యమం. ఆ సినీ హీరోలు నాయకులను మించిన సెలబ్రిటీలు. వాళ్ళ నాయకులను కూడా చేసేస్తున్నాం చెప్పాక మంత్రులు, ముఖ్యమంత్రులు చేసేస్తున్నాం మనం. అది తప్పు రైట్ అని అసలు నేను అంటలా. అక్కడ మోక్ష స్థితి ఏంటి అంటే దాన్ని నిజంగానే తీసుకుంటూ ఆ సినిమా హీరోలకి ఫ్యాన్స్ అయిపోతూ, ఆ సినిమా హీరోయిన్లకి ఫ్యాన్స్ అయిపోతూ, అభిమానులు అయిపోతూ, అభిమాన సంఘాలు పెట్టేసుకొని వాళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే నాకు ఇష్టం అని అన్నీ ఏర్పరుచుకొని అన్నీ మాట్లాడి ఎన్నైనా చేస్తాం. ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటాం. సూపర్గా ఉందంటే అలా తీశారు, ఇలా తీశారు, ఈ పాటలు బాగున్నాయి, ఆ పాటలు బాగున్నాయి. మొత్తం ప్రపంచం అంతా మీకు సినిమానే పడుతూ ఉంటుంది, పాటల రూపంలోనూ మాటల రూపంలో. బయట చర్చలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి అభిమానులు అయిపోయి వాళ్ళని నాయకులను చేసేస్తాం. మళ్ళీ అభిమానులు నాకు వీళ్ళు ఇష్టం, పలానోళ్ళు ఇష్టం లేదని అభిమానుల మధ్య ఘర్షణలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. చిచ్చి ఆడినీకి ఎలా నచ్చాడు, చిచ్చి ఈవినికి ఎలా నచ్చిందని వాళ్ళు వీళ్ళు ఘర్షణలు పడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ జరిగినా అందరికీ తెలుసు ఆ విషయం ఏమనంటే అది సినిమా, మొత్తం అది తయారు చేయబడిన కృత్రిమమైనది. అందులో అసలు పాత్రలు నటించారు తప్ప అది జీవితమే కాదు. అదే మోక్షం. నటించిన వాళ్ళకి తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు, సినిమా తీసిన వాళ్ళకి తెలుసు, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి తెలుసు, ఆ సినిమాను ప్రదర్శింపజేస్తున్న సినిమా థియేటర్లకి తెలుసు, సినిమా చూస్తున్న ప్రేక్షకులకి తెలుసు, అందరికీ తెలుసు కనుక అప్పుడు అది మోక్షం. నాకు తెలుసు ముందు, అది నా మోక్షం. అదే మీరు ఒక సంటి బిడ్డని ఎత్తుకెళ్ళారు, మీ పిల్లోడిని ఎత్తుకెళ్ళారు, ఓ 2 సంవత్సరాల పిల్లోడు, అప్పుడప్పుడే అర్థమవుతున్న పిల్లోడిని సినిమా హాల్కి ఎత్తుకెళ్ళారు అనుకోండి, ఎంత తెలీదు. ఆ సినిమా చూసి నిజం అనుకోవచ్చు. మీరు చాలామంది చూడండి, చిన్న చిన్న పిల్లలు మన ఈ కార్టూన్ ఫిలిమ్స్, టామ్ అండ్ జెర్రీలు ఇలాంటివి చూసి ఆడితో పడి ఆడేసుకుంటూ, గేమ్లు ఆడేసుకుంటూ వాటికి నిజంగా భావన చెంది అందులో లీనమైపోతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు మనుషులందరూ అసలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారుగా. రోజు సెల్ ఫోన్లో అన్ని చూసుకోవాల్సిందిగా, ఇన్స్టాలని, యూట్యూబ్లని ఎన్ని వచ్చేసినాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా. అదంతా కల్పితమే, అన్నీ కల్పించి పెట్టినవేని తెలుసు. కానీ దాన్ని మనోరంజకంగా ఆనందించడానికి నేనైపోయాను. ఎంత అంటే నా జీవితాన్ని నాశనం చేసుకునే అంత. అక్కడ నా జీవితాన్ని నాశనం చేసుకోకుండా దాన్ని నేను చూస్తున్నప్పుడు మోక్షము, నా జీవితాన్ని దానికోసం నాశనం చేసుకుంటున్నప్పుడు అజ్ఞానము. అదేంటి దానికోసం, అదేదో కల్పిత వ్యవస్థ కోసం నీ జీవితం ఎందుకు పాటు చేసుకుంటున్నావు? ఎంతోమంది సినీ హీరోల కోసం పెద్ద పెద్ద కటౌట్లని, భారీ సభలని, అయ్యని అని పరుగులు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం సినిమా హీరోలు, హీరోయిన్లు సినిమాలు రిలీజ్ ఫంక్షన్లు, ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు చనిపోయారు. వాళ్ళెవరు? అజ్ఞానులు. అంటే ఏంటి? అదంతా నిజంగా భావించుకుంటున్నారు వాళ్ళు. అసలు నిజమే కదా, అది అబద్ధం, అదొక వ్యాపారం, అది బ్రతుకు తెరువుగా వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గం. అయితే అది మనుషుల్ని రంజింపజేస్తుంది కనుక బాగా అది వ్యాప్తిలోకి వచ్చింది. మనుషులు కూడా దాని నుంచి ఆనందం పొందుతున్నారు కనుక ఆనందానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. కానీ అది సినిమా అని, అది యాక్ట్ చేశారని తెలిసిన వాళ్ళందరూ తమ జీవితాలు పాడు చేసుకోకుండా కాసేపు ఆనందించి వచ్చేసి అందరూ మోక్షంలో ఉన్నాడు. అందుకే సినిమా కోసం మనం ఏం చేయమే, చూస్తాం, వస్తాం, కామెంట్లు చేసుకుంటాం, కాసేపు మాట్లాడుకుంటాం, అయిపోయింది. మళ్ళీ ఈ సినిమాలో చచ్చిపోయినాయని ఇంకో సినిమాలో ఉంటాడు, బతికొస్తాడు అక్కడ. నిజంగా చావడని మనకే తెలుసుగా. ఏ సినిమాలో ఎవరినో మానభంగం చేశారు, నిజంగా చేయరని మనకే తెలుసుగా. ఈ సినిమాలో పతివ్రత ఇంకో సినిమాలో వేసి అయి ఉండొచ్చు, ఈ సినిమాలో వేసి ఇంకో సినిమాలో పతివ్రత అయి ఉండొచ్చు, ఈ సినిమాలో రాక్షసుడు ఇంకో సినిమాలో దేవుడు అవ్వచ్చు. అలా ఏదైనా అది సినిమా అంతే, దానికి యాక్షన్ చేయటమే. అలాగే ఈ జీవితం అనేటువంటిది కూడా, మొత్తం సృష్టి అంతా కూడా ఆత్మశక్తి తెరపై సాగుతున్నటువంటి సినిమా. ఏంటి ఆత్మశక్తి? ఆకాశం అనే తెరపై. ఏం డిఫరెన్స్ లేదు, అర్థం చేసుకోవటంలో డిఫరెన్స్. అర్థం అవ్వకపోతే నేను వాదించుకోవచ్చు, నువ్వు చెప్పేయని అబద్ధాలని, దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మీరు నన్ను తిట్టినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని ప్రాబ్లం ఎందుకు లేదంటే, ఒక చిన్నపిల్లవాడికి సినిమా నిజం అనిపిస్తుంది, ఒక చిన్నపిల్లవాడికి సెల్ ఫోను, ఆటలు, గేమ్లు నిజం అనిపిస్తాయి. ఎడిక్ట్ అయిపోతారు, వాటి కోసం వాళ్ళు తప్పులు చేస్తారు.
జీవితాలు పాడు చేసుకుంటారు. ఎంతో మంది పెద్దోళ్ళు కూడా సోషల్ మీడియాలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు అందరూ చెబుతున్నారు ఎక్కువ వాడకండి, ఎక్కువ వాడకండి, ఎక్కువ వాడకండి అని వీళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. అంటే ఏంటి, మనిషి ఎడిక్ట్ అయిపోతున్నాడు. వ్యసనం, అది అజ్ఞానము. ఏదైనా దానికి ఎడిక్ట్ అయిపోయి వ్యసనానికి వెళ్ళావంటే అర్థం ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు నువ్వు, ఒక కల్పనని నిజం అనుకుంటున్నావు నువ్వు. సినిమా కల్పన, సోషల్ మీడియా మొత్తం కల్పన. దాన్ని ఎందుకు నిజంగా తీసుకుంటావు? నీకెందుకు రోజు తిరగేస్తూ కూర్చుంటావు? ఏదో నీకు సమయం గడవాలి, కాసేపు ఎప్పుడన్నా కాసేపు చూడు, మంచిదే. మొత్తం నీ జీవితంలో పనులు వదిలేసుకొని, నీ జీవితాన్ని వదిలేసుకొని, నీ చదువు సంఖ్యలు వదిలేసుకొని, నీ ఇంటి పనులు వదిలేసుకొని, నీ ముఖ్యమైన విషయాలు వదిలేసుకొని దాని మీద పడ్డావు అంటే నువ్వు అజ్ఞానివి, జ్ఞానివి కాదు నువ్వు. అలా అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశ తెర మీద నడుస్తున్న సినిమా సృష్టి. ప్రతి సినిమాకి ఫార్ములా ఉంటుంది. ఆ తీసేవాళ్ళు అంత పద్ధతిగానే తీస్తారు. అందుకే మనం రంజింపజేస్తారు, అద్భుతంగా తీస్తారు. అందుకే మనం సినిమాలకు వెళ్తాం. అలాగే అనంత ఆత్మశక్తిలో నడుస్తున్న ఈ సృష్టి అనే సినిమాకి కూడా ఫార్ములాస్ ఉన్నాయి, పద్ధతులు. మానవ జాతికి ఒక పద్ధతి ఉంది, అది కర్మ సిద్ధాంతం. మనం చేసింది మనకు తిరిగి వస్తుంది. అలాగే జంతు జాతులు అన్నింటికీ ఇక్కడ మీరు చూడండి క్రమశిక్షణ ఉంది. పుట్టుట, పెరుగుట, చావుట, ఆ జాతులు ఆయా జాతులకు అన్నింటికీ క్రమశిక్షణ ఉంది. సృష్టి మొత్తం మీకు క్రమశిక్షణగా కనపడుద్ది. సూర్యుడు రావటం, వెళ్ళటం, భూమి మొక్కలు పండించడం, నీరు తాగి బతకటం, పంచభూతాత్మక ప్రక్రియలు అన్నింటికీ పద్ధతే, ఫార్ములా, విధానం ఉంటుంది. జస్ట్ సినిమా లాగానే. ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు కూడా పద్ధతిగానే తీస్తారు, లేకపోతే ఎందుకు చూస్తాం మనం? అసలు అర్థం కాకుండా అయోమయంగా సినిమా తీస్తే చూస్తామా? తీరుగా అసలు ఎవరు సినిమా తీసేదే మనకు అర్థం అవడం కోసం, మనం ఆనందించడం కోసం. అలా సృష్టి సినిమా ఫార్మాట్లో వెళ్తుంది, పద్ధతిగా వెళ్తుంది, ఒక ప్యాటర్న్లో వెళ్తుంది. అంత సృష్టి మొత్తం యూనివర్స్ అంతా క్రమశిక్షణగా ఉంది. దాన్నే సైంటిస్టులు పరిశోధనలు చేసి అంతరిక్షంలో ఉన్నటువంటి భూమి మీద మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి ఇవే కాదు క్రమశిక్షణగా సాగుతోంది. భూమి మీద సృష్టి కాదు, అంతరిక్షంలో భూమి లాంటివి కోటాను కోట్ల గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఉన్నాయి, అవి కూడా అన్నీ అలాగే సాగుతున్నాయి అని చెప్పారు. ఏది క్రమశిక్షణ తప్పట్లేదు. పరిశీలించుకుంటూ వస్తే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి అంతా క్రమశిక్షణగా వెళ్తుంది. ఇప్పుడు మానవ జాతి మన వరకు చూసుకోండి, మానవ జాతి పుట్టే విధానం అంతే, అది మారదు. అక్కడి నుంచి మాతృగర్భంలో పిండం పెరిగే విధానం అది మారదు. అక్కడి నుంచి బిడ్డ బయటకు వచ్చే విధానం అది మారదు. బిడ్డ మళ్ళీ ఆహార పదార్థాలు తీసుకుంటే శరీర ఎదుగుదల దాని అంతటా జరిగిపోద్ది. మన ప్రమేయమే లేదు. అసలు మన ప్రమేయమే లేదన్నప్పుడు తెలియట్లే సినిమా దాని అంతటా సాగిపోతుందని. ఆ సినిమా అనేది మనమైతే మన ప్రమేయం ఉండేది అక్కడ. మనం సినిమా హాల్లో సినిమా చూస్తున్నప్పుడు మన ప్రమేయం ఉంటుందా? మార్చగలమా? పాత్రలను మార్చగలమా? సినిమా హాల్లో సినిమా జరుగుతున్నప్పుడు సినిమాని మనం ఏమైనా మార్చగలమా? ఉన్న సినిమాని చూడగలం. అలాగే ఇక్కడ మన సినిమా కూడా ఫిక్స్డ్గా ఉంది. ఫిక్స్డ్గా ఉందంటే మళ్ళీ మీరు అన్నీ అప్లై చేసుకోబోకుండా ఒకవేళ మీకు సందేహాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. నేను శరీర తీరు చెబుతున్నా, దాని పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల మొత్తం మానవ జాతికి ఒకటే. అలాగే వృక్ష జాతికి ఒకటే. జంతువు జాతులు ఎన్ని రకాలు ఉంటే అన్నిటికీ ఒకటే. అలా సృష్టి మొత్తం అన్నీ ఒకే ఫార్మాట్లో వెళ్తూ ఉంటాయి, ఒకే ప్యాటర్న్లో నడుస్తూ ఉంటాయి. అది మార్పులు ఉండవు. అయితే మనిషికి మార్పులు ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే జ్ఞానము ఇవ్వబడింది. ప్రతిదానికి ఇండివిజువల్ ఫీలింగ్ ఇవ్వబడింది. జంతువులకి అన్నిటికీ అలాగే ఉంది. శరీరం ఉండడం వల్ల నేనన్న భావన పడుతుంది. కానీ సినిమా కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు అంటారు ఆధ్యాత్మికతలో. తల్లిదండ్రులు కలిస్తే పుట్టాం, అది సినిమా అండి. సినిమా తీస్తుంది శక్తి. సినిమా తీసే లక్షణాలు శక్తికి ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి శక్తుల చైతన్య కదలికల వలన దానిలోనే అది సృష్టిగా ఉంది, దానిలోనే అది శక్తిగా ఉంది. శక్తిలోనే సృష్టి ఉంది, సృష్టిలోనే శక్తి ఉంది. రెండు భిన్నం కాదు. తెర, సినిమా కలిసే ఉన్నాయి. నువ్వు సినిమాని చూసి తెర లేదు అనుకుంటే నీ భ్రాంతి, అజ్ఞానము. లేదండి తెర ఉంటేనే సినిమా ఆడే అవకాశం ఉంది, అసలు తెర లేకపోతే సినిమా ఉండే అవకాశం కూడా లేదు అని నువ్వు తెలిస్తే జీవన్ముక్తుడు. జ్ఞానము, మోక్షము, ఆత్మసాక్షాత్కారము. అలాగే సృష్టి ఉందంటే శక్తి ఉంది. అనంత ఆత్మశక్తి అనే తెర ఉంది.
ఇంకా తెర ఉందన్నాక నువ్వు జీవన్ముక్తుడు, అలా జీవిస్తావు జీవించవు నీ ఇష్టం. అదే మహాత్ములు చెప్పింది, నువ్వు ఆల్రెడీ జీవన్ముక్తుడు, అది పొందేది కాదు, అది సాధించేది కాదు, అది ఆల్రెడీ, అది నువ్వు ఆల్రెడీ అది నేనేం తెలుసుకుంటే చాలు. సృష్టి ఉంది అంటే సృష్టి అనే సినిమా ఆత్మశక్తి అనే ఆకాశ తెర మీద నడుస్తుంది. సృష్టికి కారణం ఏంటి? ఆకాశ శక్తే. శక్తే తనను తాను సృష్టిగా వ్యక్తపరుచుకుంటుంది ఎక్కడ? తనలోనే. మళ్ళీ తాను శక్తిగానే ఉంది. వ్యక్తపరుచుకోవడానికి ప్లేస్ ఏంటంటే తానే, శక్తే. వ్యక్తపరుచుకునే ప్లేస్ తానే. వ్యక్తపరచబడి మనుషులు కనిపిస్తున్న కాలము దానే. కాలం లేదు అసలు అక్కడ. కాలం ఎక్కడుంది చెప్పండి? కాల భావన మనం తయారు చేసుకున్నాం. భూభ్రమణము వలన పగలు రాత్రి ఏర్పడటం వలన, అది సమానంగా ఉండటం వలన, దానికి అనుకూలంగా మనం గంటలో నిమిషాలు పెట్టుకున్నాం. ఇంతకుముందు కాలం గంటలో నిమిషాలు కూడా కాదు, గడియలు, తిథులు, అలా ముహూర్తాలు అవి వేరుగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మనం కాలగణన మార్చుకున్నాం. ఎందుకు మార్చుకున్నాం? వ్యావహారిక ప్రపంచంలో జీవించేటప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల మానవులకి కన్వీనియంట్గా ఉండటం కోసం. అంతే తప్ప జంతువులకి అసలు కాలమే లేదు. కాలం అనేది ఒక్క మనిషిగా ఉంది. ఆయువు లెక్కేసేది మనిషే, రోజులు లెక్కేసేది మనిషే, నెలలు లెక్కేసేది మనిషే, సంవత్సరాలు లెక్కేసేది మనిషే. లెక్క ఏది వేయదు. సృష్టిలో దేనికి లెక్క ఉండదు. కాలం అసలు ఉండదు. కాల భావనే ఉండదు. అయితే దోమ ఎన్నాళ్ళు బతుకుద్ది, చేమెన్నాళ్ళు బతుకుద్ది, కుక్క ఎన్నాళ్ళు బతుకుద్ది అని ఆయువు చెబుతుంది మనిషి. మనిషి లెక్కలో, మనిషి భావించుకున్న కాలభావంలో. మళ్ళీ ఇది ఎంత కాలభావన, ఎంత మాయాజాలం అంటే అదే జ్ఞానం. అది అర్థం చేసుకుంటూ వెళితే నీకు అన్నీ అర్థమైపోతాయి. తెర ఉందని తెలుస్తుంది. ఇప్పుడు దోమ సైజు ఎంత ఉంది, మన శరీర సైజు ఎంత ఉంది, మన ఇంద్రియాల సైజు ఎంత ఉంది, మన గ్రహింపు శక్తి సైజు కూడా అంతే ఉంటుంది, మన కాలపు సైజు కూడా అంతే ఉంటుంది. మన కాలంలో ఒక గంట దోమకి కొన్ని నెలల సంవత్సరాలు అయిపోయి ఉండవచ్చు. ఎందుకు ఇది చెబుతున్నానంటే, మన కాలాన్ని మనకి పెద్దలు చెప్పారు. బ్రహ్మగారి కాలం అంటే కాలం మానవ లోకంలో కాలం, బ్రహ్మగారైన ఆ బ్రహ్మలోకంలో కాలం, మళ్ళీ ఆయన పైన సత్యలోకంలో కాలం, ఇలా కాల వర్ణన ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అది నిజమా అబద్ధమా తర్వాత తీసి పక్కన పెట్టండి. అవి నిరూపించడం ఎలా కుదురుతుంది? బ్రహ్మలోకంకి ఎక్కడ వెళ్తాం, సత్యలోకంకి ఎక్కడ వెళ్తాం? కాదు నాయన, నీ పుట్టుకకు కారణమైనటువంటిది బ్రహ్మాన్ని పేరు పెట్టారు. నిన్ను పుట్టించినోడు కాలానికి వెళ్తే అసలు నువ్వు లేవు, నువ్వు ఒక ధూళి కణం. బ్రహ్మగారు ఒక కనురెప్ప కొట్టి తీసే సమయంలో నువ్వు పుట్టడం, పెరగటం, చనిపోవడం అన్నీ అయిపోయింది. సేమ్ అలాగే ఒక మనిషి కాలంలో దోమ కళ అవ్వచ్చు, ఏక కళ అవ్వచ్చు, చేమ కళ అవ్వచ్చు, బ్యాక్టీరియా కళ అవ్వచ్చు. కానీ అవి 100 సంవత్సరాలు ఫీల్ అవుతాయి. ఒక మనిషి ఎలా ఫీల్ అవుతాడో 100 సంవత్సరాల కాలము, అది మనిషికి సంబంధించిన ఒక గంటలోనే 100 సంవత్సరాలను ఫీల్ అవ్వచ్చు ఒక బ్యాక్టీరియా. ఎందుకని అది పుట్టింది, పెరిగింది, తిన్నది, తాగింది, శృంగారం చేసింది, అది పిల్లల్ని కంది, అమ్మో నా పిల్లలు అనుకుంది, ఎగిరింది, కదిలింది, చేసింది, రక్షించుకుంది, చచ్చిపోయింది. ఇవన్నీ జ్ఞానంలో ముందుకు వెళుతూ వెళుతూ సందేహాలు తీర్చుకుంటూ వెళుతూ అర్థం చేసుకుంటూ వెళితే అర్థమైంది. అర్థమైపోయిందని స్టేట్మెంట్లు ఇస్తే అసలు అర్థం కాదు. అర్థమైపోవటం ఉండదు. అర్థమైంది అంటేనే అర్థం ఏంటో తెలుసా? నేనున్నానని. అర్థమైపోతే అందులో కలిసిపోతాను. కలిసిపోయినాక నేనున్నానన్న భావన ఉండదు. అదే నిద్రాస్థితి. నేనున్నానని చెప్పేది ఎప్పుడు శరీరం, మనసు, సినిమా. నేనున్నానని చెప్పేది సృష్టి సినిమా. అసలు నేను అనే భావనే లేనిది తెర. ఆకాశ సర్వవ్యాపక ఆత్మశక్తి అనే తెర. ఆ శక్తిలోనే సృష్టి నేను అంటుంది, కానీ శక్తి నేను అంటలా. ఎందుకని? అది ఏకభావంలో ఉంది, ఉన్నదంతా అది. దానికి నేను అంటానికి ఎవరైనా నేను అనాలంటే మనకు భిన్నంగా రెండవ వాళ్ళు ఉండాలి, రెండవ వస్తువు ఉండాలి, రెండో విషయం ఉండాలి, రెండవ మనిషి ఉండాలి. ఆవిడ భిన్నతలోంచి నేను పుడుతుంది. మొత్తం తెరకు అసలు భిన్న భావం లేదు. దాని మీద ఆడుతున్న సినిమాలో ఉన్న పాత్రలు నేను అంటున్నాయి. తెరకు అసలు దానికి భిన్నంగా ఇంకో తెర ఉంటే అప్పుడు నేనని ఆ తెరకు చెప్పేది లేదు. ఉన్నదంతా ఏక తెర. నేనన్న భావం కూడా లేదు. అభావ స్థితిలో ఉంది. ఎంత సినిమా అన్న ఆడుకొని నాకేంటి అంటుంది అది. అసలు ఈ సినిమానే పట్టించుకోవట్లే. దాని మీద ఆడుతున్న సినిమానే ఆ తెర పట్టించుకోవట్లే. అలా అనంత ఆత్మశక్తి తనలో తానే తనను వ్యక్తపరుచుకోవటం అనేది దాని సహజ స్వభావం. ప్రయత్నం కాదు. అది అప్రయత్నంగా సృష్టి జరుగుతుంది. ఎందుకని? అది దాని లక్షణం. శక్తి ఘనత్వాన్ని పొందుతూ
ఘనత్వం నుంచి శక్తితత్వంలోకి వస్తూ తనలో తాను కదులుతూ ఉంటుంది. అది కదలటానికి బయట ప్లేస్ లేదు. ఇప్పుడు ఆకాశం కదలటానికి ప్లేస్ లేదు, ఉన్నదంతా ఆకాశమే. ఆకాశములో కదలికలు దాని లోపల ఉన్నాయి. ఇప్పుడు మనం మెదలకుండా కూర్చున్నాం, మన గుండు కొట్టుకుంటూ ఉంటుంది, మన కిడ్నీలు పనిచేస్తూ ఉంటాయి, మనం తిన్న ఆహారం లోపల పచనమై జీర్ణమై ఆ జీర్ణ రసాలన్నీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, అనేక చర్యలు జరుగుతూ ఉంటాయి, మనలో అనేక భావాలు పుడుతూ ఉంటాయి, మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్ళు, డిప్రెషన్లు, లేదా సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, ఇవన్నీ లోపల కదులుతున్నాయి. కానీ మనిషి కదలకుండా కూర్చున్నాడు. లోపల ఎన్నో చర్యలు జరుగుతున్నాయి కానీ మనిషి కదలటలా. మనిషి లోపల జరుగుతున్నాయి. అలాగే అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశపు ఆత్మశక్తి అనే తెర మనిషి కూర్చున్నట్టు నిశ్చలంగా సర్వవ్యాపకంగా ఉన్నది ఒకటే. దాని లోపల సృష్టి అనే చర్యలు జరుగుతున్నాయి. దాని వలనే ఎందుకు జరుగుతున్నాయి అంటే అది దాని లక్షణం, అది దాని శక్తి యొక్క శక్తి. అది అప్పుడు తనకు భిన్నంగా జరిగినట్టు దానికి ఏమి అనిపించదు. అసలు తనలో జరుగుతున్నాయి కూడా తన కదిపేసినట్టు దానికి ఏమి ఉండదు. ఎందుకంటే తాను అనంతత్వం కొంత కదపడానికి రెండవది లేదు. మనం సృష్టి భావనలో ఉన్నాం కనుక, నేను శరీరం అని అనుకుంటున్నాం కనుక, ఈ ఆకాశ తెర మీద, ఆత్మశక్తి తెర మీద ఆడుతున్నటువంటి సినిమా నా జీవితం, నా చుట్టూ ఉన్న సృష్టి మొత్తం అని మనం అనుకోవటం లేదు కనుక, అందులో మనం ఆ సినిమాలో పాత్రధారులు దూరంగా సీట్లో కూర్చొని సినిమా చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడో అలా నీ జీవితాన్ని కూడా నువ్వు అలాగే చూడాలి. అదే జీవన్ముక్త స్థితి. అలా నువ్వు చూడగలగాలంటే నీ జ్ఞానం అర్థం అవ్వాలి. ఏ జ్ఞానం అర్థం అవ్వాలి? ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలి. మత జ్ఞానము, దైవీ జ్ఞానము, గురు జ్ఞానము, గ్రంథ జ్ఞానము, సాధనా జ్ఞానము ఎవరికి తోచింది వాళ్ళు చెప్పిన జ్ఞానం కానే కాదు. కేవలము అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశతత్వపు ఆకాశ తెరలో, ఆకాశ తెర మీద జరుగుతున్నది సృష్టి అని ఆకాశతత్వపు ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలి. అప్పుడు నీకు సృష్టి జ్ఞానం కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు నా కలలో నేను నిద్రపోయాను, కలకంటున్నాను, కానీ నా కళలో నేను కూడా ఉన్నాను. నా కళలో నేను కూడా ఉన్నాను. నా కళలో నేను మెలకువలో అనుభవించిన సర్వ అనుభవాలు అనుభవిస్తున్నాను. కానీ నేను యాక్చువల్గా శరీరంతో నిద్రపోతున్నాను. శరీరపరంగా నిద్రపోతున్నాను, కానీ కళ్ళలో నాకు శరీరం ఉంది. కళ్ళ ఆ శరీరంతో నేను అన్నీ అనుభవిస్తున్నాను, నిజంగానే అనుభవిస్తున్నాను. ఎంత నిజంగా అనుభవిస్తున్నానంటే ఆ అనుభూతి గాఢమైపోయినప్పుడు కళ్ళలోంచి మెలకువలోకి కూడా వచ్చేస్తాను. అప్పుడు తెలుస్తుంది కలగన్నానని నేను. అంటే ఏంటి గాఢత? ఇప్పుడు మన జీవితంలో అంత గాఢత లేకుండా జీవితాన్ని చూసినప్పుడు, అంటే ఆత్మశక్తిని నేను అని తెరను నేను, తెరలో జరుగుతున్నది సృష్టి నాటకము, సృష్టి సినిమా, అందులో నేను కూడా ఉన్నాను. స్వప్నంలో నేను, నా స్వప్నంలో నేను ఉన్నట్టు సృష్టిలో నేను కూడా ఉన్నానని చూస్తే నువ్వు జీవన్ముక్త స్థితి. అంటే చైర్లో కూర్చొని సినిమాని విడిగా చూస్తూ ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు, అన్ని భావాలు ఉన్నాయి. ఎందుకని జడమైతే అసలు నువ్వు సినిమాకి వెళ్ళవు. నువ్వు నవ్వదలుచుకోలేదు, ఏడవదలుచుకోలేదు, నీకు ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదు, నీకు కాలక్షేపం అక్కర్లేదు, వినోదం అక్కర్లేదు, టైంపాస్ అక్కర్లేదు, నువ్వు అసలు సినిమాకి ఎందుకు వెళ్తావు? నువ్వు సినిమాతో మమేకం అవ్వాలనుకొని వెళ్ళావు. ఆ మమేకం అయిపోయి ఏడుపు వస్తే ఏడుస్తావు, నవ్వు వస్తే నవ్వుతావు, ఆ సినిమా గురించి బయటకు వచ్చి బోల్డ్ మాట్లాడతావు. కానీ సినిమా చూస్తున్నంతసేపు నీ నవ్వుకు కానీ, నీ ఏడుపుకి కానీ, నీ బాధకు కానీ, నీ కోపానికి కానీ, నీ తాపానికి కానీ పై నుంచి వస్తున్నదే తప్ప అది నా నిజ జీవితంలో లేదని నీకు తెలుసు. అదే మోక్షం అంటే, అదే జ్ఞానం అంటే, అది అర్థం చేసుకోవటం అంటే. అలాగే ఇక్కడ సృష్టి సినిమాలో ఆల్రెడీ మనం సాధించేది కాదు, బుద్ధుడు వదిలేసి వెళ్ళిపోయి సాధించగలిగాడు. అంటే రమణ మహర్షి వదిలేసి వెళ్ళిపోయి సాధించగలిగాడు, అలా చాలా పేర్లు చెప్పారు ఆయన. ఓకే, నో ప్రాబ్లం, నేను వాళ్ళని ఎవరిని తక్కువ చేయట్లా. అది సృష్టి సినిమాలో ఆటగా జరిగింది. అలా వదిలేసి వెళ్లకుండా పొందిన వాళ్ళు 100 మంది ఉన్నారు. సృష్టి సినిమా అనేక రకాలది ఉంటుంది. సినిమా ప్రతి జీవిది ఒక సినిమా, ప్రతి వ్యక్తిది ఒక సినిమా. సృష్టి అంతా సినిమామయమే, అక్కడ సాగుతూనే ఉంది. అది అందులో ఒకటే పాత్రను తీసుకుంటూ కుదరదు. నీకు నడుస్తుంది. ఎలా నడుస్తుంది? నువ్వు అది సినిమా అంటే సృష్టి అనే సినిమా జరుగుతుంది. నా కలలో నేనున్నట్టు, నేను కలగంటున్న కలలో కూడా నేనున్నాను. అక్కడ నా శరీరం ఉంది. నేను ఆ శరీరంతో అన్నీ అనుభవిస్తున్నాను నిజమే అనుకొని. కళ్ళలో అది కలని నాకు తెలియదు, నిజమే అనుకుంటున్నాను. అక్కడ అన్నీ చేశాను, భౌతికంలో ఏం చేశాను అన్నీ చేశాను.
కానీ మెలకు వచ్చినాక నాకు తెలిసింది, అరే కలగన్నాను, ఇంతకీ నేను ఇవేం చేయలేదు అసలు. అవి మనోలోకంలో జరిగినాయి. కళ అబద్ధం కాదు, మనస్సు సంచరించింది. కళ ఎప్పుడు అబద్ధం కాదు అసలు, అది మనోలోకం. అలాగే మెలకువలో కూడా మనం శరీరంతో పనిచేయకుండా ఊహించుకునేవన్నీ మనోలోకమే. భావాలు మనోలోకము, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకని శరీరలోకం, మనోలోకం, ప్రాణశక్తి. ఇక్కడ ప్రాణశక్తి అనేది శాశ్వతమైన తెర. అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము, అదే ఆకాశము. అది శాశ్వతము అని నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు ఈ సృష్టి అనే దాన్ని చూస్తున్నావు అనుకో, అందులో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అనుకో. కళలో నువ్వు ఎలా అనుభవించావో, కళ అనుభవించినది నిజమే, కళ అబద్ధమేం కాదు. కానీ మెలకు వచ్చినాక తెలిసింది ఇదంతా కళ అని, అయ్యో ఏమీ లేదని. కాబట్టి కళలో ఇప్పుడు ఎవరో ఈ అనుభవంలో కళలో నా వాళ్ళు చచ్చిపోయారు, విపరీతమైన దుఃఖానికి లోనవుతున్న మెలకు వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు నా పక్కన పడుకొని ఉన్నారు. అమ్మయ్య కళ బాబోయ్, మా వాళ్ళు ఎవరో చనిపోలేదని నేను తేరుకొని హాయిగా ఆనందంగా ఉన్నాను. కళలో మా ఇంట్లో దొంగలు పడి మమ్మల్ని కట్టేసి కొట్టేసి మొత్తం దోసుకుపోయారు. అది ఎంత భయానకమైనటువంటి భీభత్సం జరిగింది ఆ దోచుకుపోవటంలో అంటే, భయపడిపోయి నేను మెలకు వచ్చేసింది. కళ్ళ అంత భయానికి లోనయ్యాను. చెమటలు పెట్టేసినాయి, గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈ దొంగలు చంపేరు కదా, ఇంత భీభత్సం సృష్టిస్తున్నారు. మెలకు వచ్చి లేచిపోయాను. చక్కగా ఇంట్లో అందరూ హాయిగా నిద్రపోతున్నారు. నేను కాసేపు తేరుకొని ఇది కళ, ఓకే, కాసేపు దాని ప్రభావం నా మీద ఉంది బుర్రలో. అది నిదానంగా తేరుకొని కాసేపు మంచినీళ్ళే మళ్ళీ పడుకున్నాయి. ఇదంతా అబద్ధమే, అది నిజంగా జరగలేదు. కానీ కళ్ళ నిజంగా జరిగింది. అది మనోలోకంలో నిజంగా జరిగింది, శరీర లోకంలో అది లేదు. అందుకని నువ్వు శరీరం నేను అనుకుంటున్నావు కనుక, శరీర లోకంలో జీవిస్తున్నావు కనుక, శరీర లోకంలో పోగేసుకుంటున్నావు కనుక, శరీర లోకంలో బంధాలు పెట్టుకుంటున్నావు కనుక, శరీర లోకంలో లేనివన్నీ నిజం కాదు, కళలన్నావు కాదు. అది మనోలోకంలో జరిగింది నిజమే, కానీ నీకు శరీర లోకం కదా నిజం నీకు, అందుకని అది కాదన్నావు అంతే. అలాగే నీకు శక్తి లోకం నిజమని తెలిసినప్పుడు, అనంత ఆత్మశక్తి తత్వం నిజమని తెలిసినప్పుడు, జ్ఞానంతో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆకాశ తెర మీద ఈ సృష్టి నాటకం సాగుతుంది. అది ఆకాశ శక్తితోనే. అది ఆకాశ శక్తి వేరు, సృష్టి వేరు కాదు. ఆ ఆకాశ శక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము అనేదే తనను తాను సృష్టిగా వ్యక్తపరుచుకుంటున్నది అనేటువంటి అద్భుత జ్ఞానావగాహన కలిగితే అప్పుడు నేను జీవిస్తూ ఉంటాను. నాకు భార్య పిల్లలు ఉంటారు, నా కుటుంబం ఉంటుంది, మనుషులు ఉంటారు, మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, అన్నీ ఉంటాయి. బుద్ధుడికి కూడా శత్రువులు బోళ్ళు మంది ఉన్నారు, రమణ మహర్షికి కూడా శత్రువులు బోళ్ళు మంది ఉన్నారు, అలాగే మిత్రులు భక్తులు బోళ్ళు మంది ఉన్నారు. ఎప్పుడూ ఇదంతా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ రమణ మహర్షికి, బుద్ధుడికి, ఇటువంటి మహానుభావులందరికీ ఆత్మ సాక్షాత్కారము అంటే తెర దర్శనమైంది. తెరను పట్టుకున్నారు వాళ్ళు. దర్శనమైంది కొత్తగా సాధించారా? అది అక్కడే ఉందిగా, లేని దాన్ని కొత్తగా ఎట్ట పట్టుకుంటాం మనం. అందుకని ఆత్మజ్ఞాన చదువు ఎప్పుడు ఏం చెప్పుద్దంటే, అది నీవే అయి ఉన్నావు. తత్వమసి తతత్వమసి, అది నీవే అయి ఉన్నావు. అది నీవే అయిందని తెలుసుకో. నువ్వు సినిమాలోను కళ్ళలోను కూరుకుపోతున్నావు, సృష్టి సినిమాలో కూరుకుపోయావు. అందుకని నాకు ఈ బంధాలన్నీ ఉన్నాయి, సుఖ దుఃఖాలు అంటున్నావు. కళలో అన్నీ కూరుకుపోయావు. మళ్ళీ మెలకు వస్తే కానీ అందులోంచి బయటికి రావట్లా నువ్వు. కాదు, బయటికి రా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇదంతా అంటే ఈ కళ కానీ, కళ అనేటువంటి జరుగుతున్న విషయం కానీ, సినిమా అనేటువంటి జరుగుతున్న విషయం కానీ, సృష్టి అనేటువంటి జరుగుతున్న విషయం కానీ, జీవితం అని సాగుతున్న విషయం కానీ ఆకాశ తెరలో, ఆకాశ తెర మీద సాగుతుంది. తెరకి దానికి భిన్నత లేదు. నువ్వు ఆకాశ తెరను చూసినప్పుడు సినిమా కనపడతానే ఉంటుంది. ఆ సినిమాలో నువ్వు ఉంటావు, ఏడుస్తావు, నవ్వుతావు, పరిగెడతావు, తిరుగుతావు, కానీ సినిమా అని నీకు తెలుసు. ఆ సినిమాలో నువ్వు చనిపోతావు కూడా. జాతస్య మరణం ధ్రువం. సృష్టి సినిమాలో అందరూ అన్నీ చనిపోతారు, వచ్చిన ప్రతిదీ చనిపోవాల్సిందే. ఎందుకని మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకొకటి వస్తాడు. సినిమా అయితే ఇప్పుడు ఆగదు. నేను వెళ్ళిపోతే మా అబ్బాయి ఆడతాడు, మా అబ్బాయి వెళ్ళిపోతే వాళ్ళ అబ్బాయి ఆడతాడు, వాళ్ళ అమ్మాయి ఆడుద్ది. అలా మొత్తం ఆట సాగుతూనే ఉంటుంది. ఆటలు ఆగవు, సినిమా ఆట ఆగదు, సృష్టి ఆట ఆగదు. ముందు సినిమా అయిపోతే వెనక సినిమా వస్తూ ఉంటుంది. మొత్తం సృష్టి మొత్తం ఇలా సినిమాలు సాగుతూనే ఉంది. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క సినిమా అనుకోండి, లేదా సృష్టి మొత్తం సినిమా అనుకోండి. అలా సృష్టి మొత్తం సినిమా అనుకోలేరు. మీ జీవితాన్ని సినిమా అనుకోండి అంతే. ఎవరికి వాళ్ళు నా జీవితం సినిమా అనుకోండి.
ఎందుకంటే సృష్టి మొత్తం నీకు తెలియదుగా, నేననే అనుభవభావం పొందలేవుగా. ఇక్కడ నేననే అనుభవభావం ఏర్పరుచుకున్న నా సినిమా నడుస్తుంది సృష్టిలో, ఎవరికాళ్ళకంటే. ఇది తెలిసినప్పుడు సీటులో కూర్చొని తెర మీద జరుగుతున్న సినిమాని చూస్తున్న ప్రేక్షకుడు ఎలా అయితే నవ్వుకు నవ్వి, బాధకు బాధపడి, చావుకు దుఃఖపడి, శృంగారానికి శృంగార భావాలకు లోనయ్యి, నవరస భావాలకు లోనవుతూ ఎలా ఉంటాడో ఈ సీట్లో కూర్చొని అన్ని భావాలకు లోనవుతూనే ఉంటాడు. కానీ సినిమాని తెలుసు, అది తెర మీద జరుగుతుందని తెలుసు, అది నా నిజ జీవితం కాదు, అది నేను కాదని తెలుసు, నేను ఊరికినే హావభావాలకు స్పందిస్తున్నానని తెలుసు. అలా సరదాగా స్పందించడం కోసం సినిమాకి డబ్బులు పెట్టి వెళ్ళానని కూడా తెలుసు. అది జీవన్ముక్త తెలుసు. అన్నీ తెలిసిన స్థితి జీవన్ముక్త స్థితి. తెర తెలుసు, సినిమా తెలుసు, సినిమాలు తీశారని తెలుసు, అందులో వాళ్ళు యాక్ట్ చేశారని తెలుసు, అవన్నీ అబద్ధాలని తెలుసు, అది కేవలం వినోదం కోసం కల్పించబడిన వ్యవస్థ అని తెలుసు. నేను కూడా ఆ వ్యవస్థకి డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళి వినోదాన్ని పొందుతున్నానని తెలుసు. ఆ వినోదం పొందడంలో భాగంగా నిజ జీవితంలో అనుభవించి అన్ని నవరసాలని అనుభవిస్తున్నానని తెలుసు. ఆ మొత్తం తెలియటమే జీవన్ముక్త స్థితి. ఇప్పుడు మనకి ఇక్కడ శరీరమే తెలుసు, కుటుంబమే తెలుసు, సృష్టి తెలుసు, తెర తెలియదు. నా ప్రాణశక్తి నాకు తెలియదు, ఆత్మశక్తి నాకు తెలియదు. తెలీదా అంటే లేదా, లేకపోతే అసలు సృష్టి ఉండదు, తెర లేకపోతే సినిమా ఉండదు. అది మహాత్ములు చెప్పేది. ఆత్మజ్ఞానంలో మహాత్ములు చెప్పేది ఏంటంటే అసలు అదంటూ ఉంది, నువ్వు శరీర భావంలో ఉన్నావు, దాన్ని తెలుసుకోలేదు, అందుకని అది లేదు అనుకుంటున్నావు. అది లేదు కాదు, ఇదే నిజం అనుకుంటున్నావు. నువ్వు దాని గురించి కూడా తెలుసుకో, అదే ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. తెలుసుకున్నప్పుడు అసలు అది ఉండబట్టే ఈ సృష్టి ఉందని తెలుస్తుంది. అసలు ఆత్మశక్తి ఉండబట్టే, ప్రాణశక్తి ఉండబట్టే శరీర మనస్సులు ఉన్నాయని తెలుస్తుంది. ప్రాణశక్తి లేకపోతే అసలు శరీర మనస్సులే ఉండవని తెలుస్తుంది, నేననే భావనే ఉండదని తెలుస్తుంది. అలా ఆత్మశక్తి లేకపోతే, ఆత్మశక్తి అనే ఆకాశ తెర లేకపోతే అసలు సృష్టి ఉండదని తెలుస్తుంది. కాబట్టి సృష్టి అంతా ఏంటి ఇప్పుడు అంటే ఆత్మశక్తే, ఆ తెరే. ఆత్మశక్తే తనను తాను వ్యక్తపరుచుకుంటుంది సృష్టికి, అంతే. ఎక్కడ తనలోనే, తనతోనే, అన్ని తానే. తానే అనేకత్వము, తానే ఏకత్వము. ఎలా ఒక మనిషి శరీరంలో, నా లోపల ఒక మనిషికి ఒక రోజుకి సుమారు 60,000 నుంచి 1,20,000 వరకు ఆలోచనలు పుడుతూ ఉంటాయి, వాటంతరే పుడతాయి, పుడుతూ ఉంటాయి అని ఒక సుమారు లెక్క చెప్పారు సైంటిస్టులు. ఇప్పుడు నీకు 1,00,000 వరకు ఆలోచనలు వస్తున్నాయి కదా, ఎక్కడొస్తున్నాయి? మనకు కనపడుతున్నాయి ఎవరికన్నా? ఎదుటి మనిషి మనకు కనపడతాయా? పోనీ మనకు కనపడతాయా? మనుషులు కనపడతారు, ఆలోచన కనపడదుగా. మనలో అలా లక్షల ఆలోచనలు ఎలా సాగుతున్నాయో అవి ఎలా కనపడవో, కానీ వాటి ప్రకారం మనం శరీరాన్ని కదుపుతూ ఉంటాం, లేదా ఒక్కోసారి కదపకుండా వాటి ప్రకారం కంపిస్తూ ఉంటాం. కానీ మనలో కలుగుతున్న ఆలోచనలు, కదులుతున్న ఆలోచనలు లక్షలవి. ఎవరికే కనపడవు, మనకే కనపడవు, బయట వాళ్ళకే కనపడవు, ఎవరికే కనపడవు, ఇంకోళ్ళకే కనపడవు. కానీ అవి సాగుతున్నాయిగా, ఆలోచన ఉందిగా, భావం ఉందిగా, ఆ భావానికి గురి కూడా అవుతున్నాంగా మనం. అది భయం అయితే భయానికి లోనవుతున్నాం, బాధ అయితే బాధకి లోనవుతున్నాం. ఆలోచన పెట్టాక స్పందన వస్తుంది శరీరానికి. కానీ అది ఎలా కనపడతలేదో అలాగే అనంత ఆత్మశక్తిలో, ఆత్మశక్తితో, ఇప్పుడు నా ఆలోచనలు నా శక్తితోనేగా, నా ఆలోచనలు నా లోపలేగా, నా భావాలు నా శక్తితోనేగా, నా భావాలు నా లోపలేగా. అలాగే అనంతాత్మశక్తితో, అనంతాత్మశక్తిలో మనలో లక్షల భావాలు ఏర్పడినట్టు ఆత్మశక్తి యొక్క వ్యాపకత అనంతము గనుక అనంత సృష్టి తయారవుతుంది దాని లోపలే. ఈ సత్యాన్ని గ్రహించటమే తప్ప, అది అనుభవం చేసుకోవటమే తప్ప, దానికి మనం ఇందులోంచి పారిపోవటానికి, అంటే ఇల్లు వదిలిపెట్టి పారిపోవటానికి, లేదా అన్నీ త్యాగం చేసేయటానికి, లేదా కుటుంబ వ్యవస్థలో ఉండటానికి అసలు సంబంధమే లేదు. ఎందుకని? ఇది సినిమా. నువ్వు ఇది వదిలిపెట్టి పారిపోయినా సినిమానే, సినిమాలో భాగమే. అవన్నీ శరీర మనస్సులు చేసే పనులు, సృష్టిలో జరుగుతుంది అది కాదు. నువ్వు కుటుంబంతోనే గడుపుతూ నువ్వు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న సినిమానే. సినిమాలో సాగుతున్న దానికి అసలు నాకు ఏ ప్రత్యక్ష సంబంధం లేదు, జస్ట్ నేను చూస్తున్నాను. అలాగే సృష్టి సినిమాలో కూడా నేను ఈ శరీరం అని భావించుకుంటున్న దీంతో నాకు ఏ సంబంధం లేదు.
ఉందని నేను అనుకుంటున్నాను, నాకు సంబంధమే లేదు. దానంతట అది ఎదుగుతుంది, దానంతట అది పుట్టింది. నేను నా ప్రమేయంతో పుట్టలేదు, నేను పుట్టాలని అనుకోలేదు. అదే ఈ అవయవాలన్నీ తయారు చేసుకొని వచ్చింది. ఈ అవయవాలన్నీ కావాలని అనుకోలేదు. ఈ శరీర అవయవాలు, ఈ శరీర నిర్మాణం ఇలా ఉండాలని కోరుకోలేదు. దానంతటా జరిగిపోయింది. మాతృగర్భంలోకి వెళ్ళిపోయాం స్త్రీ పురుషులు కలిస్తే. అసలు పుట్టుక మన సంబంధమే లేదు. అలాగే మరణానికి మన సంబంధం లేదు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎందుకు పోతామో తెలియదు. దానంతటా జరిగిపోతుంది. మొత్తం సృష్టి ఇలాగే ఉంది. ఎక్కడ దేనికి మన ప్రమేయమే లేదు. ఎందుకు మన ప్రమేయం లేదంటే ఇది సినిమా. సినిమా మనది కాదు, అనంత ఆత్మశక్తి యొక్క సినిమా. దానిలోనే ఆడుతున్న దాని సినిమా. అది తీసుకున్న సినిమా. అది తీసుకున్న సినిమాకి మన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అందుకని చావు పుట్టుకలు మనకు సంబంధం లేదు. మధ్యలో జీవితం మనకు సంబంధం లేదు. ఉందని మనం భావించుకుంటుంది. సంబంధం లేదంటే ఇప్పుడు మనిషి మళ్ళీ నేనేం చేయక్కర్లేదని ప్రశ్నిస్తాడు. నువ్వు ఇలా చెయ్యాలి అనేటువంటి యంత్ర పరికరంగా నిన్ను తయారు చేసి నీ జ్ఞానం ఇవ్వబడింది. ఇప్పుడు కుక్క ఏం చేయాలో ఆ కుక్క శరీర నిర్మాణం అలా ఉంది, అది అలా చేస్తుంది. దోమ ఎలా ఉందో దాని శరీర నిర్మాణం అలా చేస్తుంది. మనిషి నువ్వు ఎలా ఉన్నావో నీ శరీర నిర్మాణం నువ్వు అలా చేయాలి. నువ్వు యంత్ర పరికరం. ఇప్పుడు కారు తయారు చేసాం, అది ఎలా వెళ్ళాలో దానిని మనం తయారు చేసిన విధానాన్ని బట్టి అలా వెళ్తుంది. అంతే, నువ్వు అలా డిజైన్ చేయబడ్డావు. అది కూడా సృష్టి చేతనే. మరి అయితే ఇప్పుడు నేను చేసే తప్పులు ఒప్పులు చెడులు నాకేం సంబంధం లేదా అండి? ఇదంతా సృష్టి అయినా అంటే ఒక వితండవాదపు ఆలోచన కాదు, అర్థం చేసుకునే ఆలోచనకి అర్థమవుతుంది. ఒకవేళ తప్పులు ఒప్పులు చెయ్యి ఎవరొద్దన్నారు, కర్మ సిద్ధాంతం ఉంది, మళ్ళీ దానికి అనుభవిస్తావు. అది కూడా అందులోనే ముచ్చబడి ఉంది. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ అందులోనే ముచ్చబడి ఉంది. నీకు చెప్పబడిన ధర్మము అందులోనే ముచ్చబడి ఉంది. నువ్వు చేస్తున్న చెడు అందులోనే ముచ్చబడి ఉంది. నువ్వు ఎంత చెడు చేయొచ్చు, ఎంత మంచి చేయొచ్చు, ఎంతవరకు నువ్వు వెళ్ళొచ్చు అనేది నీ శరీర నిర్మాణంలో పెట్టి ఇమర్చబడి ఉంది. అది అంటే మంచి చెడులు ఇప్పుడు సృష్టి చేసిందా అండి అంటారు. కాదు, ఏది సృష్టి చేయలేని శరీర భావంలో సినిమా సాగుతుంది. ఆ సినిమాలో నువ్వు చెడు అనేది మనుషులు పెట్టుకున్నటువంటి యాక్షన్ ప్రకారం జరిగేది. జ్ఞానం నీకు ఉంది కాబట్టి. ఒకవేళ చెడు చేస్తే ఎలా ఉండాలి, దానికి ఎలా ఉండాలని కర్మ సిద్ధాంతం ఉంది. ఒకవేళ మంచి చేస్తే దానికి ఎలా ఉండాలని కర్మ సిద్ధాంతం ఉంది. అది ఆ ప్రకారం నీకు వచ్చేస్తుంది. ఇదంతా సినిమాలో భాగమే. అక్కడ నేను అనే ప్రయత్నాన్ని మనం తెర తెలియకపోవటం వలన, అనంత ఆత్మశక్తి ఆకాశ తెర తెలియకపోవటం వలన, ఎరుక లేకపోవటం వలన, నేను ప్రాణశక్తిని, నేను ఆత్మశక్తిని, నేను బ్రహ్మమును అనేటువంటి మూలతత్వం మనకు తెలియకపోవటం వలన కలలో నేను వేరుగా ఉండి నిద్రపోతున్నా, కానీ కళ్ళలో మళ్ళీ నేనున్నా. నా శరీరంతో అన్నీ అనుభవిస్తున్నా, సుఖదుఖాలకు లోనవుతున్నా, బాధలకు లోనవుతున్నా, ఇబ్బందులు పడుతున్నా. కళ బ్రహ్మాండంగా సాగుతుంది. తీవ్రమైన వేదనకి మెలకు వచ్చింది. అరే ఇది మెలకువ అని తెలిసింది. ఇప్పుడు ఇది కళ ఉందా లేదా? లేదు. అలాగే అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు అసలు ఇది ఈ సృష్టి అంతా ఉందా, ఈ జీవితం అంతా గడిచిందా, ఉందా లేదా అంటే లేదు. నేను అనంత ఆత్మశక్తిగా మిగిలిపోయాను. అదే నిద్రలో జరుగుతుంది రోజు. అంత జ్ఞాన ఔన్నత్యాన్ని పెంచుకోవాలి. వాదోపవాదాలు, వితండవాదాలు, తర్కాలు కాదు. ఏది నిజం ఏది అబద్ధం కాదు. ఎందుకంటే స్థాయి. ఇప్పుడు నర్సరీలో పిల్లడు ఒకలా ఉంటాడు, ఎల్కేజీలో పిల్లడు ఇంకోలా ఉంటాడు, యూకేజీలో ఇంకోలా ఉంటారు పిల్లలు, 1వ తరగతి పిల్లలు ఇంకోలా ఉంటారు, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. స్థాయి పెరుగుతున్న కొద్దీ పిల్లల మనసులు, జ్ఞాన పద్ధతులు, వాళ్ళ ప్రవర్తనలు మారిపోతుంటాయి, మాటలు మారిపోతుంటాయి, చేష్టలు మారిపోతుంటాయి. అలా ఎప్పుడూ వెళ్ళిపోయి పెద్ద ప్రొఫెసర్లు అవుతారు. అప్పుడు ఇంకో రకంగా ఉంటారు. అలాగే జ్ఞానము నీకు అర్థమవుతూ నేను అనంత ఆత్మశక్తిని అనే వరకు వెళ్ళినాక మాట్లాడుకోవాలి. ఈ మధ్యలో సినిమా. ఈ సినిమాలో ఇంట్లోంచి పారిపోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు, కుటుంబాన్ని వదిలేయచ్చు, కుటుంబంతో కలిసి ఉండొచ్చు. ఎందుకని? అది నీకు సినిమాలో నీకు అనిపించింది ఏదో నువ్వు చేస్తావు. మనుషులు గుణాల కలయికతో ఉంటారు. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, గురువు ఉన్నాడు. గురువు ఆయన గురువే, పెద్ద గురువు అయ్యాడు ఆయన. ఆయన కుటుంబ సభ్యులకి ఎప్పుడూ నరకం చూపిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే తను త్యాగ పురుషుడిని అని తన భక్తుల్ని, శిష్యుల్ని నమ్మించాలి, చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించాలంటే నా కుటుంబ సభ్యుల మీద ఏ ప్రేమ లేదంటాడు. వాళ్ళని వదలడు, పట్టుకోడు, మధ్యలో వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు. వాళ్ళకి సొంత ప్రాణాలు ఉన్నాయి, సొంత జీవితాలు ఉన్నాయని అనుకోడు. నా మాట ఏంటనే మీకు అన్నీ చేస్తాను, లేకపోతే నేను చేయను అంటాడు. ఎందుకంటే అతనికి సాగుతుంది. అలా చాలామంది ఉన్నారు.
కొంతమంది కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన చర్చి కాదు, శిష్యులే గొప్ప, భక్తులే గొప్ప. అలాగే మతాలు ఏర్పడేది, మార్గాలు ఏర్పడేది, విధానాలు ఏర్పడేది. అది వారి భావన. తప్పు కాదు, రైటు కాదు. ఆ సినిమా అలా తీశారు, ఈ సినిమా ఇలా తీశారు, అంత సినిమా. ఇది మొత్తం సినిమా అని తెలుసుకునే పై స్థాయికి వెళ్ళిపోవాలి. ఇది మొత్తం సినిమా అనే పై స్థాయికి వెళ్ళిపోయాడు. గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే మన సోదరుడు చెప్పిన ఉదాహరణలు చెబుతున్నారు. రమణుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతేనే పొందాడు. కానీ ఎక్కడైనా మీరు చెప్పిన పేర్లు, ఈ సోదరుడు బోల్డ్ పేర్లు చెప్పారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. వాళ్ళందరూ ఎవరినైనా ఇల్లు వదిలిపెట్టి వచ్చామన్నారా అడగండి. బుద్ధుడికి అయ్యా మేము వచ్చేస్తాము అన్నోళ్ళని భిక్షువులుగా భిక్షు సంఘం పెట్టాడు. కుటుంబ జీవితంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు శిష్యులు ఉన్నారు. కుటుంబ జీవితంలో ఉన్న వాళ్ళకి కుటుంబ జీవితంలో బోధలు చేశాడు. భిక్షు సంఘంలో అన్ని వదిలేసి వస్తా ఉన్న వాళ్ళకి ఇలా బోధలు చేశాడు. రమణ మహర్షి ఎవరిని కుటుంబ జీవితాలు వదిలిపెట్టి రామని లేదు. అందరూ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ వదిలేసి కొంతమంది వచ్చారు, వదలకుండా కొంతమంది వచ్చారు. అందరికీ ఒకే సత్యం చెప్పారు. ఎవరికైనా సత్యం ఒకటే, నువ్వు అనంతత్వాన్ని అని తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు వదిలేసి వచ్చినా నేను చెప్పే మాట ఇంతే, నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు వదలని అక్కడే కూర్చుంటానన్నా నేను చెప్పే మాట అంతే. ఎందుకని అది సినిమా, అసలు దాన్ని వదలాల్సిన అవసరం లేదు. సినిమా ముగిసిపోద్ది. ఇప్పుడు మనం సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాం, మనం వదిలి పారిపోకర్లు అదే అయిపోద్ది. 2 గంటలకో 2.5 గంటలకో 3 గంటలకో అయిపోద్ది, వెళ్ళిపోవటమేక. అలాగే దీనికి మృత్యు ఉంది. నువ్వు కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోకర్లా, అది వదిలేస్తుంది. అంటే మన జీవితం ఎలాంటిది అనే దానికి ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఒక చెట్టుకి ఒక చిన్న ముందు పూత వచ్చింది చిన్నగా. ఆ పూతలోంచి ఒక చిన్న పువ్వు పిందిగా మారింది. ఆ పిండి పెరుగుతూ కాయ అయింది. ఆ కాయ పెరుగుతూ పెరుగుతూ పండయింది. పండయినాక కాయ చెట్టును వదిలేసింది, చెట్టు కాయను వదిలేసింది. దానంతటా విడిపోయింది. ఇంతే మోక్షం. ఇక్కడ విడిపోవటం అంటే అది విడిపడిపోయింది. చెట్టు కాబట్టి ఉదాహరణ కాదు. నువ్వు ఎంత చెప్పినా నీ జీవితంలో జరిగే నీ అనుభవాలన్నీ, నీ సినిమా అంతా కూడా నేను మోక్షంలో కలిపేస్తుంది తీసుకెళ్ళి. నువ్వు మోక్షానికే వెళ్తావు, ఇంకో దారి లేదు. ఎందుకని సినిమా అంతా మోక్షంలోనే, తెరలోనే నడుస్తుంది. అసలు ఇంకో ప్లేసే లేదు వెళ్ళటానికి మనిషికి, నువ్వెన్ని భావించుకున్నా. అది శరీర భావనలో నువ్వెన్ని కల్పనలైనా చేసుకోవచ్చు. స్వర్గాలు, నరకాలు, దేవుళ్ళు, దేవతలు, మతాలు. మా మతం దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, మీ దేవుళ్ళు గొప్ప కాదు, మా గురువే గొప్ప, మీ గురువు గొప్ప కాదు, ఇదిగో మా లోకం, మా దేవుడు, మాది వేరు, మీ దేవుడు మాకు సంబంధం లేని ఎవడి మతాలు కాదు లోకాలు కూడా రాసుకున్నారు. అదే ఉంది సినిమాలో బోల్డ్ జరుగుతూ ఉంటాయి. సినిమా ఎప్పుడూ అలా జరుగుతూనే ఉంటుంది. సృష్టి సినిమా ఆగదు. ఎందుకంటే శక్తి అనే తెర ఉన్నంత వరకు సృష్టి సినిమా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు శక్తి తెరలో కూర్చొని సినిమాని చూడాలి. సినిమా హాల్లో ప్రేక్షకుల్లో చూస్తున్నట్టుగా. అప్పుడు శక్తి తెర జ్ఞానం కావాలి, ఆత్మశక్తి జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక చదువుకోవాలి. అది పూర్తయ్యే వరకు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అది పూర్తయ్యే వరకు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అందుకే అనేక రకాల విశ్లేషణలుగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పాను, నాకు కుటుంబ భావన ఉంది, నేను చాలా సరదాగా సాగుతున్నాను, ఏ సీరియస్నెస్ నాకు లేదు. అయితే జీవితంలో ఘర్షణలు వస్తాయి కదా, చెప్పాను అదే. మా సొంత కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి విభేదాలు, ఘర్షణలంటే మేమేమో అసలు ఎవరిని ఒక్క మాట కూడా అనుకోవాలి, పల్లెత్తు మాట కూడా అనుకోవాలి. పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఎందుకు వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చేసి మనం ఇలా బతుకుదాం. అభిప్రాయ భేదములు. అందులో నిజంగా నాకు హక్కు లేదు. నేను కుటుంబ వ్యాపారం చేస్తున్నాను, నేను సొంతగా ఏం పెట్టుకోలేదు, చేయలేదు. అది నా తెలివి తక్కువతనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా భౌతిక ప్రపంచ విషయంలో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అది ఏ పేరైనా కావచ్చు. లేదా నేను నా కుటుంబ సభ్యుల్ని నమ్మానని నేను అనుకోవచ్చు. ఇలా బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, నమ్మానని నేను అనుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. అసలు అది నిజం లేదు, అబద్ధం లేదు. సినిమా ఇది. నా సినిమా ఎలా నడుస్తుంది, ఇలా నడవటం వల్ల మరి మీతో ఎన్ని పంచుకోగలిగాను. నేను నా కుటుంబ సభ్యులతో విడిపోకపోతే ఇలా శీర్షికలు పెట్టి మీతో పంచుకోవడం నాకు కుదిరేది కాదు. 5 సంవత్సరాల ఏకాంత జీవితం గడిచింది. ఏకాంత జీవితం అంటే నేను చెట్టులో పుట్టలో గుహల్లో దాక్కున్నాను అనుకోబాకండి. రమణ భగవానుల ఉపమానాలలాగా ఊహించుకోబాను. చాలా చక్కగా మా ఆవిడ ఉంది, పిల్లలు ఉన్నారు. సినిమాలకు వెళ్తాం, బయటకు వెళ్తాం. పిల్లలు వచ్చినప్పుడు మొత్తం బంధువర్గాన్ని వదిలేశాను.
మొత్తం బయట మనుషులతో వ్యవహారాలు వదిలేశాను. అది మౌనం అండి. మా ఇంట్లో అందరితో మాట్లాడతాను. మా ఇంటి అవసరాలన్నీ నేనే తెచ్చుకుంటాను. కూరగాయలు సరుకులు అన్నీ తెచ్చుకుంటాను. నేను రిపేర్లు ఉంటే మనుషులు వస్తే మాట్లాడతాను. అలా వెళ్ళినప్పుడు మాట్లాడతాను. కానీ ప్రత్యేకంగా ఎవరింటికి నేను వెళ్ళినా ఎవరు నా ఇంటికి రారు. 5 ఏళ్ల నుంచి ఇదే నడుస్తుంది. రావద్దని అందరికీ చెప్పాను. 6వ సంవత్సరం వచ్చింది ఇప్పుడు. అలానే ఎవరితోనూ విభేదం లేదు. ఎవరికి నా మీద విభేదం లేదు. నేను ఎక్కడ కనపడినా నన్ను గౌరవిస్తారు. రోడ్ల మీద ఏదైనా సరుకులకి వెళ్ళినప్పుడు, ఆటికి వెళ్ళినప్పుడు, ఇటుకి వెళ్ళినప్పుడు తగులుతూ ఉంటారు, గౌరవిస్తారు. నేను చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే నా సినిమాలో నేను ఏ దిశానిర్దేశంలో వెళ్ళాలో అది నిర్ణయించబడి ఉండొచ్చు. లేదా నాకు ఇలా ఇష్టమై ఉండొచ్చు. నేను ఎంపిక కదా, నా ఎంపిక అది. నేను ఘర్షణలు వద్దు, గొడవలు వద్దు, వాళ్ళకి అప్పచెప్పేసి మనం ప్రశాంతంగా కూర్చుందాం నేను ఒక ఎంపిక పెట్టుకున్నా. కావాలంటే మళ్ళీ నేను రేపు సంపాదన మొదలు పెట్టుకుంటా. అది నేను చేసుకోవాలి. ముందు అదైతే నాది కాదు, కుటుంబం మొత్తానికి సంబంధించి వాళ్ళదే నేను చేశాను అంతే. అందుకని వాళ్ళకి ఇచ్చాను. నాకు అది ఆ విషయం తెలుసు కాబట్టి. ఇందులో ఘర్షణే ఉంది అసలు. కానీ పదాలు వాడేటప్పుడు ఘర్షణల వలన, స్పర్ధల వలన అని చెప్పాల్సి వస్తుంది. అసలు అంత ఘర్షణలు లేవు, అంత స్పర్ధలు లేవు. అసలు ఒకళ్ళనొకళ్ళ మాట కూడా అనుకోలేదు. పరిస్థితులు ఏర్పడినాయి. ఎదుటి వాళ్ళ మనసులు మనకు అర్థమవుతాయి కదా. ఆ పరిస్థితులను బట్టి ఆ మనసులు, వాళ్ళ మనసులు ఏం భావించుకుంటున్నారో వాళ్ళతోనే చిన్నతనం నుంచి కలిసి ఉన్నప్పుడు ఎందుకు అర్థం అవ్వవు. ఓహో ఇది ఎంత దూరం వస్తుంది, ఇంక ఇదంతా ఎందుకు, దీన్ని వదిలేద్దాం అనే భావంతో వదిలేశాను. వదిలేసినప్పుడు నా వాళ్లే గనక అసలు మాటలు ఉండకూడదు, ఘర్షణలు ఉండకూడదు అన్న భావనతో జీవితకాలం మౌనం పెట్టుకున్నా. అదంతా ఒక ప్రేమమయంగా సాగిందే, శాంతిమయంగా సాగిందే. అందులో ఎక్కడ దానివల్ల నాకు వైరాగ్యం ఊబికి వచ్చేసింది ఏం లేదు. ఇప్పుడు చక్కగా మా పిల్లలతో హాయిగా తిరుగుతాను. కాకపోతే ఇప్పుడు నాకు సమయం దొరికింది కనుక ఈ శీర్షికలని దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఇది ఒక అవకాశం నాకు. దీన్ని వినియోగించుకుంటున్నా. ఇది నాకు సినిమాలో ఇవ్వబడిన భాగమా, ఆల్రెడీ ఉన్నదా, నేను దీని మీద బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ నేను ఎంపిక చేసుకొని వెళ్తున్న మార్గమా అంటే రెండు అలాగే కనపడతాయి. నేను ఎంపిక చేసుకోకపోతే నాకు మౌనం వచ్చేది కాదు. అలా గొడవలు పెడతా, ఘర్షణలు పెడతా, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నాకు డబ్బు కావాలి ముఖ్యం, ఇది వదలకూడదని పట్టుకు అలాడుతుండేవాడిని. నేను కూడా గొడవలు పడి, ఘర్షణలు పడి, మోసాలు చేసేవాడిని, అన్యాయాలు చేసేవాడిని, ఏదో చేసేవాడిని కాదు. ఎందుకు ప్రశాంతంగా ఉందాం అనిపించింది. కారణం ఏంటి, 18వ ఏట నుంచి, అంటే చిన్నతనం నుంచి ఉంది, కానీ 18 నుంచి నాకు స్వప్రయత్నం గుర్తుంది. నేను సొంతంగా పుస్తకాలు కొనుక్కొని చదువుకోవటం, సొంతంగా గురువుల చుట్టూ తిరగటం. అందుకని 17, 18 అంటాను. అక్కడి నుంచి వస్తున్నది 51కి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఏంటి, అంతకాలానికి అందులో కొనసాగటం వలన శాంతియుతంగా ఉందామనేటువంటి స్ఫురణ వచ్చింది. అంటే ఎంతో కొంత ఆ తెరతత్వం అర్థమవుతుంది, సినిమా తత్వం అర్థమవుతుంది. దాన్నే మీతో పంచుకుంటున్నా. అయితే నేను సంపూర్ణతను పొందలేదు కాబట్టి నేను సామాన్యుడిని నేను చెప్పుకుంటున్నాను. నేను పూర్తిగా ఆ ఆకాశతత్వము అనుభూతిని చెందలేదు, ఆత్మశక్తి అనుభూతిని చెందలేదు. అహం బ్రహ్మస్మి అని నేను చెప్పలేను, నేనే ఆ బ్రహ్మమును అని చెప్పే స్థితి నాకు కలగలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదు. అందుకని తత్వం వేసి అది నీవే అయి ఉన్నావు అని చెబుతున్న వాళ్ళ మాటలు వింటున్నాను, అవి మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ మనం ఎప్పుడైనా తెరస్థాయికి వెళ్ళిపోవాలి. మధ్యలో స్టేట్మెంట్లన్నీ ఊరిని పనికిరాని, మతాలు మాట్లాడినా, గురువులు మాట్లాడినా, గ్రంథాలు మాట్లాడినా ఏం లేదు. నర్సరీ పిల్లోడి నుంచి అలా 1, 2, 3 తరగతుల నుంచి ప్రొఫెసర్ల వరకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అంతే. అంత్యస్థాయి జ్ఞానంకి వెళ్ళినాక మాట ఉండదు, స్టేట్మెంట్లు ఉండవు, చెప్పటం ఉండదు, అందులో లీనమైపోవటం, కరిగి కలిసిపోవటం ఉంటుంది. వాళ్ళు సినిమా చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇందులో సినిమాలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. చూసి చూసి విసిగిపోయానికి నాకు సినిమాతో పని లేదు. అందులో కూర్చొని సినిమా కూడా చూస్తాను, అది సినిమా అని తెలుసు నాకు అంతే. అప్పుడు నాకు దుఃఖము, బాధ, సినిమా పరంగా ఆ యాక్షన్ జరుగుతుందానికి కంటమని నీళ్ళు వచ్చిన యాక్షన్ జరుగుతుందానికి స్పందించాను, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు స్పందించినట్టు. కానీ నా జీవన్ముక్త స్థితికి ఎటువంటి భంగము కలగదు, ఆ విషయం నాకు తెలుసు. అలా రమణ భగవానుల దగ్గరికి ఎవరైనా తీవ్రమైన బాధలతో వచ్చి బాధలు చెప్పుకుంటే ఆయన కంటి వెంట నీరు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది స్పందన, అది అయ్యో ఇన్ని బాధలు పడుతున్నారా అని. అలానే ఆయన ఏ మహిమలు మాయలు చేయలేదు, అవి ఉండవుగా చేయటానికి. ఈ మహిమలు మాయలు అద్భుతాలు చెప్పేవాళ్ళు అందరూ మళ్ళీ సినిమాల్లో వాళ్ళే.
వీళ్ళు సినిమాలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ పై స్థాయికి వెళ్ళిపోవాలా, ఎక్కడ తెర స్థాయికి వెళ్ళిపోయే వరకు జ్ఞానం తెలుసుకోవాలి, తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనకి కింద అన్నీ అర్థమవుతాయి. మనం వెళ్ళలేదు కనుక ఈ మధ్యలో మనం మాట్లాడుకునే స్టేట్మెంట్లు అక్కడ వరకు నిజం. అంటే నర్సరీలో పిల్లోడు చెప్పేది నర్సరీకే నిజం, 1వ తరగతికి నిజం కాదు. 1వ తరగతి చెప్పేది 1వ తరగతికే నిజం, 2వ తరగతి ఆ తరగతికే నిజం. అలా ఎవరు ఎక్కడ ఏ స్థితి గతిలో మాట్లాడుతుంటే అది వాళ్ళకి మాత్రమే నిజం, మిగిలిన వాళ్ళకి కాదు. అది నీ పరిస్థితి, అది నీ గతి, అది నీ స్థితి. అలా మనోభావాలు ఎలా ఉంటే అలా సాగుతారు. నేను కుటుంబ సంబంధ బాంధవ్యాలు వదిలేయాలని అనుకోవట్లే, ఆ భావన నాకు కలగల. ఇందులో పారిపోయేది అసలు చేసేదేముంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే, అసలు కుటుంబ సంబంధ బాంధవ్యాలలో మనుషుల మధ్య ఉండి, ఇంద్రియాల కోరికల మధ్య ఉండి, ఇంద్రియాల ఆకర్షణల మధ్య ఉండి, సృష్టిలో ఉండి, సినిమాలో ఉండి, అప్పుడు కదా మోక్షాన్ని పొందితే నువ్వు హీరో అయ్యేది. హీరో అన్ని సమస్యలు ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాడు సినిమాలో, చూడండి, అప్పుడు హీరో అనిపించుకుంటాడు. అసలు సమస్య నుంచి పారిపోయాడు హీరో ఎలా అవుతాడు? అవడు కదా. అందుకని వీటిని అన్నింటినీ శారీరకంగా అనుభవిస్తూ అక్కడే కూర్చుంటే జ్ఞాన పరిపక్వత వస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. బుద్ధుడు వెళ్ళిపోయాడు కదా, రమణ మహర్షి వెళ్ళిపోయాడు, కానీ నేను తప్పు రైట్ అని నేనెందుకు చెబుతాను? అసలు రమణ భగవాన్లే చెప్పారు, ఇవన్నీ నేను వెనక జన్మలో అనుభవించేసి ఉంటాను, సాధన చేసేసుకొని ఉంటాను, ఈ స్థితిని పొందేసి ఉంటాను, అందుకని ఈ జన్మలో చిన్నతనంలోనే అప్రయత్నంగా వచ్చేసింది అని చెప్పి. అసలు నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఒపీనియన్లో, ఈ కుటుంబ జీవితము, ఒక శరీరము ధరించటము, ఓ మనిషిగా పుట్టటము, మిగిలిన జీవరాశులు వదిలేయండి, వాటి గురించి మనకు తెలియదుగా. ఇలా ఈ జీవితం సాగటము, మనం చేసే తప్పులు ఒప్పులు, మన కదలికలు, మన జీవితం జీవించటం, ఎంతకాలం బతికితే అంతకాలం మరణం వచ్చే వరకు, ఇదంతా కూడా ఇంద్రియాలు, ఇంద్రియ కోరికలు, మనం చేసే పనులు, ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక అనుభవ జ్ఞానాన్ని మనకి ఇస్తూనే ఉంటాయి నిరంతరం. తద్వారా జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుంది, జ్ఞాన అనుభూతి కలుగుతూ ఉంటుంది, విషయాల జ్ఞానం కలుగుద్ది, పరిస్థితుల జ్ఞానం కలుగుద్ది, మనుషులతో జ్ఞానం కలుగుద్ది, అన్ని రకాలుగా సృష్టి జ్ఞానం, మొత్తం సృష్టిలో ఎన్ని ఉన్నాయి అన్ని రకాల జ్ఞానాలు మానవ పరంగా ఎంత గ్రహించగలమో అంత కలుగుద్ది. అక్కడి నుంచి వివేకం ఉదయించి ఆత్మశక్తి వరకు ప్రయాణించడానికి అవసరమైనటువంటి జ్ఞాన సాన పెట్టబడుతుంది కుటుంబ జీవితంలో. అందుకు శరీరం, ఇంద్రియాలు అంటే జ్ఞానానికి సాన పెట్టబడుతుంది, పదును పెట్టబడుతుంది. ఆ పదును బాగా ఈ కుటుంబ జీవితంలో తేలుతూ వెళ్తే ఆ అనంత ఆత్మశక్తిని నేనే అనే స్థాయికి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళటానికి పదును పెట్టబడి నీలోనే ఉన్నటువంటి నీ అంతరాత్మ, నీ జ్ఞానం, నీ పరిశీలన శక్తి, నీ గుణాలు, నీలో తప్పులు, నీలో ఒప్పులు నీకే చూపించడం మొదలు పెడతాయి జ్ఞానం పెరిగిన కొద్దీ. అప్పుడు నిన్ను నువ్వే మార్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు మళ్ళీ ఇవన్నీ నీకు అనుభవాలు ఇస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు శరీరంలో ఇరుక్కుపోయావా, శరీర భావనలో, జ్ఞాన భావంలో ఉన్నావా అనేది, నువ్వు మంచిలోకి వస్తే జ్ఞాన భావంలో ఉన్నట్టు, మంచిలోకి రాకుండా చెడులోనే ఉంటే శరీర భావంలో ఉన్నట్టు. అదే స్థాయి, ఆ చదువు. అది ఇప్పుడు 1వ తరగతి పిల్లడిని 10వ తరగతి క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎక్కడ చెబుతాడు? 1వ తరగతిలో అడగాలి. అలాగే నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉంటావు, అందులోంచి వెళ్తావు, మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు ఇది నిజం కాదు. నేను 57 సంవత్సరాలకి ఈ మాటలు మాట్లాడుతున్నా. 57 సంవత్సరాల వయసులో మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నా. అయినా నాకు ఏ జ్ఞానము కలగలేదు, కొద్దిగా వెళ్తున్నా. నాలో చెడులైతే లేవు, మొత్తం చెడులన్నీ పోయినాయి. ధనకాంక్ష పోయింది, అందుకే వదిలేయగలిగాను, ఇచ్చేయగలిగాను, నాకు సంబంధం లేదని ప్రశాంతంగా ఉండగలిగాను. అలానే ధనకాంక్ష పోయింది కదా అంటే, మరి నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు, మా అమ్మాయికి చదువు అయింది, పెళ్లి చేయలేదు, ఇంకా మా అమ్మాయికి పెళ్లి చేయాలి. ధనం నాకు చాలా అవసరం, నా భార్య ఉంది, నేను బతకాలి. నేను పని చేసినప్పుడు కొంచెం దాచుకున్నటువంటి ఏమున్నాయో ఆడితో బతుకుతున్నాం. ఇప్పుడు రేపు ఏం చేయాలో కూడా తెలియదు. అలానే నాకేం భయం లేదు, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తాను. బోల్డ్ చేశాను గతంలో, అన్ని పనులు చేస్తున్నట్టు బోల్డ్ చేయగలిగిన ఇప్పుడు మాత్రం ఎందుకు చేయలేను? అయితే కొంత విశ్రాంతి, కొంత సమయం చూస్తున్నాను. ఒకవేళ నా పిల్లల జీవితంలో సెటిల్ అయిపోయి నాకు ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి వనరులు అమ్ముకుంటూ వెళ్తున్నాను. దాంతో నా పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళేదో చిన్న ఉద్యోగాలు తెచ్చుకొని నాకు ఎంత అన్నం పెట్టారనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద భిక్షాటనకి వెళ్ళి భిక్ష తీసుకొని బతుకుతున్న వాళ్ళందరూ కూడా మహాత్ములు అయిపోయి
భిక్షగత తీసుకున్నారు మహాత్ములందరూ. అలా నేను మహాత్ములను పోల్చుకోవట్లా. అప్పుడు ఈ శీర్షికలు, ఈ మాధ్యమం వదలను. ఎలాగోలా నా ఆత్మజ్ఞాన మార్గంలో నన్ను నేను తెలుసుకోవడానికి నాకు దొరికింది కనుక, సమయం కుదిరింది కనుక, నా భావాలు కూడా ఆ వైపు వెళ్తున్నాయి కనుక అది వదలకుండా ఆ భిక్షేదో మా అబ్బాయే పెడతాడు, మా అమ్మాయే పెడతాడు అనే భావనతో బతికేస్తాను. దానికి నాకు అవమానం లేదు, సిగ్గు లేదు. కాదు అది కుదరదు, అప్పుడు మళ్ళీ ఆ రోజు ఆలోచించి నేనేం చేయగలను అవి చేస్తాను. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఏదో ఒకటి ఏది దొరికితే ఆ రోజులో నేనేం చేయగలను. ఎందుకంటే నాకు చాలా వచ్చు, చాలా చేశాను గతంలో. ఇప్పుడు అవన్నీ మళ్ళీ చేయగలను, నాకు అసలు ప్రాబ్లమే లేదు. కాకపోతే మళ్ళీ కొత్త కష్టంగా ఉంటుంది. మళ్ళీ మొదలు పెడితే ఏదైనా స్టార్టింగ్లో కష్టమే, వెళ్తాం, ఏముంది అందులో. అయితే అది చేయవలసిన పరిస్థితులు వస్తాయా రావాలి నాకేం తెలుసు, కాలగమనంలో జరుగుద్ది. అందుకని ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతానికి తిండికి బట్టకి ఉండడానికి ఇల్లు లేదు, అసలు పర్మనెంట్గా నాకే ఇల్లు ఉంది, నేను కట్టేసుకున్నాను. ఇప్పుడు అమ్ముకోవడానికి ఇంకా నా దగ్గర వస్తువులు ఉన్నాయి, అమ్ముకుంటున్నాను. ఆమె పిల్లల్ని చదివిస్తున్నాను. అలా ధనావసరత లేక కాదు, ధనావసరత ఉంది. కానీ ఇప్పుడు గడిపిస్తే, కాలం గడిస్తే వీలైనంత వరకు ఇలాగే గడుపుదాం అనుకుంటున్నాను. ఎందుకని నన్ను నేను తెలుసుకునే అవకాశాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవడం. అది వస్తుందా రాదా కాలంలో చూడాలి. నాకేం తెలుసు, అది ముందుకెళ్ళే కాలంలో ఉంటుంది. పరిస్థితులను బట్టి ముందుకెళ్ళగలుగుతానా, లేదా వెనక్కి వచ్చేసి మళ్ళీ నేను ఏదైనా ధన సంపాదన మొదలు పెట్టాలా అనేది కాలంలో తేలుతుంది. అప్పటి వరకు మీతో ఈ శీర్షికలు పంచుకుంటూ ఉంటాను. ఏదైనా ఇక్కడ నేను చెప్పేది కరెక్ట్, ఇంకోళ్ళు చెప్పేది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్, అసలు ఏది కరెక్ట్ కాదు. నువ్వు నీ అనంతత్వాన్ని పొందడం కరెక్ట్. ఆ స్థాయికి వెళ్ళినాక ఇక మాటలు ఉండవు, స్టేట్మెంట్లు ఉండవు, విశ్లేషణలు ఉండవు. అప్పటి వరకు ఇవన్నీ విశ్లేషణలే, నో స్టేట్మెంట్స్. ఏ మతం చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, స్టేట్మెంట్ నిజం కాదు, సత్యం కాదు. ఆ వాళ్ళకి సత్యమై ఉండొచ్చు. అన్ని విశ్లేషణలే. అందులో మంచి తీసుకో, చెడును వదిలేసి చక్కగా నిన్ను తెలుసుకో. సంపూర్ణమైనటువంటి మొత్తం జ్ఞానం పొంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉన్నదంతా సంపూర్ణమే అనేటువంటి ఆ సంపూర్ణ స్థితిలోంచి సృష్టిని చూడగలగటమే మోక్షం. దానికి జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్తే అలా అర్థమై ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క తరగతి పాస్ అవుతున్నటువంటి పిల్లల వల్లే మనం కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ వెళుతూ ఒక రోజుకి సంపూర్ణ జ్ఞానం అర్థమవుతుంది. సృష్టి జ్ఞానం, శక్తి జ్ఞానం. శక్తిలోనే సృష్టి ఉన్నదని అర్థమవుతుంది. సృష్టిగా నా శరీరం ఉన్నది, శక్తిగా నా ప్రాణశక్తి ఉన్నదని అర్థమయ్యి అహం బ్రహ్మస్మి అనేటువంటి అనుభవం కలుగుతుంది. అది కలిగే వరకు మనం మహాత్ములు చెప్పినటువంటి తత్వమసి పట్టుకెళ్లాల్సింది. అది నీవే అయి ఉన్నావు నాయన, ఎందుకంటే మేము అది అయ్యాము, అహం బ్రహ్మస్మి అని మాకు అర్థమయ్యింది, దాన్ని మీకు చెబుతున్నాము. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ముందుకు సాగండి అని చెప్పారు. అలా ముందుకు సాగుతున్నా. నేను ఆ ప్రయత్నమే చేస్తున్నా. ఇంకా మీకు ఏదైనా మళ్ళీ దీని గురించి మాట్లాడదలుచుకుంటే తప్పకుండా మళ్ళీ విశ్లేషించండి, చక్కగా మాట్లాడుకుందాం. ఎందుకంటే విశ్లేషణ జ్ఞానాన్ని పెంచుద్ది అంతే. అందులో మంచి తీసుకోండి, చెడుదులేండి. నేను చెప్పే వాటిలైనా సరే ఎక్కడన్నా అర్థంగానే ఉన్నాయి, మంచి లేదు, మీకు మంచి అనిపించట్లేదు, చెడుగా అనిపిస్తుంది, అస్సలు తీసుకోకండి. మంచిని మాత్రమే తీసుకోండి, మీకు అర్థమైంది మాత్రమే తీసుకోండి. ఎవరికి అర్థమైంది వాళ్ళ తరగతి అంతే. అది తక్కువ తరగతి కాదు, ఎక్కువ తరగతి కాదు, స్థితి గతి. నాకు అర్థమైంది నా స్థితి, నాకు అర్థమైంది నా గతి. నా గతి, నా గమనం అలా సాగుతుంది, నా గతి. అందుకని నా గమనాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నా బాధ్యతలు, నా శారీరక మానసిక ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, నాకు ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు, ఈ స్థితులను బట్టి నా గతి ఉంటుంది. నా గతిని బట్టి స్థితి ఉంటుంది, స్థితి గతిని బట్టి నాకు అర్థం అవటం ఉంటుంది. అందుకని ఎవరి స్థితులు గతులను బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఇందులో తక్కువలు ఎక్కువ లేవు. మళ్ళీ ఏమైనా ఉంటే తప్పకుండా అడగండి. ఎవరో మంచిగా నడుస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ విషయం అర్థమవుతుంది, ఇందులో మేము ముందుకు సాగాలనుకుంటున్నాం. ముందుకు సాగటం అంటే ఏంటో తెలుసా? భౌతికంగా మంచిగా జీవించటమే. ముందుగా భౌతికంగానే మంచిగా జీవించలేని వాళ్ళు అసలు అనంత ఆత్మజ్ఞానం వరకు ఎలా ప్రయాణిస్తారు? సృష్టి అంతా ఒకటని ఎలా అనుకోగలరు? భౌతికంగా మంచిగా జీవించడం అంటే ఏంటి? పక్కనున్న జీవులు కూడా మనలాంటి జీవులే అని ఒక ఏకత్వ భావాన్ని కొంచెం అర్థం చేసుకునే వాళ్ళే మంచిగా జీవించగలుగుతారు. అందుకని మంచిగా జీవించండి అని చెబుతాను. అదే అర్హత. ఇక్కడ మన సోదరుడు కాదు, వదిలిపెట్టి వెళ్ళిపోవడమే అర్హత, ఈ కొద్దిగా చేస్తే అయ్యేది కాదు అనేటువంటి భావనలో ఉన్నారు. తప్పేం లేదు. ఎందుకనంటే అది స్థితి, అది వారి స్థితి, వారికి అలా అనిపిస్తున్నది. వారున్న ప్రదేశంలో వారి శారీరక మానసిక ఆర్థిక సామాజిక స్థితిగతులను బట్టి అలా అనిపించవచ్చు.
నాకు ఇలా అనిపిస్తుంది, మీకు ఇంకోలా అనిపించవచ్చు. కానీ మొత్తం తత్వాన్ని పొందినాక అసలు అనిపించడం అనేది మానేస్తుంది. అనిపించడం అనేది ఆగిపోయే వరకు మనం ముందుకు ప్రయాణిస్తూ ఉండాల్సిందే. ఎందుకని అంతా అర్థమైపోయినోడికి అనిపించడమే ఉండదు, ఇంక సత్యం తెలిసినాక అనిపించడమే ఉంటుంది. అక్కడ వరకు ఈ ప్రయాణం మనం చేసుకోవాల్సిందే, చేస్తాం. ఎందుకని నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి, ఎందుకంటే సముద్రం నుంచే నదులు ఏర్పడినాయి కనుక. అలాగే మొత్తం సృష్టి అంతా ఆత్మశక్తిలోనే కలిసే ఉంది. అసలు ఆల్రెడీ సృష్టి భావనలో ఉన్నాం, ఆత్మశక్తి భావనకి వెళ్ళక తప్పదు. ఎందుకని అందులోనే కలిసి ఉన్నాం కదా. కలిసి లేము, విడిగా ఉండి పొందాలి అంటే అప్పుడు ఆలోచన చేయాలి. కాదు, అందులోనే కలిసి ఉంది, అదే అయి ఉన్న దాన్ని నేను అదే అయి ఉన్నానని తెలుసుకుంటే చాలు. ఆ తెలుసుకోవడానికి జ్ఞానమే ఉపయోగపడేది, ఇంకే మార్గం లేదు. జీవితం ఎలా సాగుతూ ఉంటుంది, సృష్టి ఎలా సాగుతూ ఉంటుంది. ఆలోచించి చూడండి. అర్థమైతే అర్థమైన దాంట్లో మంచిని తీసుకొని ఎంత ఆచరించగలరో అంతే తీసుకోండి, మళ్ళీ ఎక్కువ తీసుకోబాకండి. ఆచరించలేనంత తీసుకొని దుఃఖపడిపోయి నా వల్ల కావట్లేదు అనుకోబాకండి. కాదు, మనం ఉన్న క్లాస్ అది, మన స్థితి అది, మన గతి అది. అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుందాం. ఏం చెప్పుకుంటే వెళ్తామే, జ్ఞానం అదే దానంతటి అది పెరుగుతూ ఉంటుంది. అసలు జ్ఞానం పెరగటం కోసమే శరీరము, ఇంద్రియములు, జీవితము, జీవించటము ఉన్నది. ఈ ప్రయత్నముల వలన, ఈ మనుషులతో జీవించటం వలన, అనేక ప్రయత్నాలు చేయటం వలన, కోరికల వలన, దుఃఖముల వలన మనలో జ్ఞానానికి పదును పెట్టబడుతున్నది, జ్ఞానం పెరుగుతున్నది. అలా పెరిగిన జ్ఞానం ఒక రోజుకి తనను తానే తెలుసుకుంటుంది. దానికే ఈ శరీర నిర్మాణం ఇలా ఇవ్వబడింది మనిషికి. ఆ నిర్మాణంలో ఈ కుటుంబ వ్యవస్థలో ఈ మనుషులు ఇవన్నీ ఇలా ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకునే అంత జ్ఞానాభివృద్ధి వరకు ఈ శరీరంతో ప్రయాణం సాగుతుంది. వస్తుంది, అలా వెళ్తూ ఉంటే వస్తుంది. పండు దానంతటి అది పక్వానికి వస్తుంది, కానీ దాని టైం దానికి ఉంది. అంత సిస్టమేటిక్గా ఉంది. పువ్వు పిండి అవుద్ది, పిండి కాయ అవుద్ది, కాయ పండు అవుద్ది. పండు అయిపోయినాక దానికి ఇంక చెట్టుతో పని లేదు, దేనితోనూ పని లేదు. అవసరమైతే అదే ఇంకో చెట్టు అవ్వగలదు. ఎందుకంటే అది పండు అయినాక విత్తనం అయిపోయింది, అది అందులో విత్తనం ఉంది. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోదాం. అందులో నుంచి ఆటోమేటిక్గా మోక్షం వచ్చేస్తుంది. మోక్షానికే వెళ్తుంది ప్రయాణం, జీవిత ప్రయాణం ఎప్పటికైనా. ఇంకో దారి లేదు అసలు ఇక్కడ. ఎందుకని అందులోనే ఉన్నాం మనం, సృష్టి అంతా అందులోనే ఉంది. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ ఎలా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అర్థం కాని వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు, స్వీయ భావాలను నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనేవాళ్ళు స్టేట్మెంట్లు అంటారు. ఆ భావనలో ఉన్న వాళ్ళు అసలు మీరు వినకండి. ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఈ తత్వం అర్థం కాదు. వాళ్ళు ఒక చోట ఆగిపోతారు, ఎక్కడో చోట పట్టుకొని ఆగిపోతారు. ఇది ఎప్పటికీ తెలుసుకునే ప్రాసెస్. తెలుసుకొని 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 అందులో కలిసిపోవటం, అది అయిపోవటమే. ఇంకా స్టేట్మెంట్ లేవు. అసలు స్టేట్మెంట్ అనే పదమే రాని స్థితికి వెళ్ళిపోతావు. అది ఆనందత్వంలో లేనివైపోతావు. అదే నిద్రాస్థితి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. అక్కడ స్టేట్మెంట్లు ఏమి ఉండవు నిద్రాస్థితిలో. అలా మీకు నచ్చని వాళ్ళు, ఇది ఇష్టపడని వాళ్ళు, నేను అతి సామాన్యుడిని, నేనేదో అనేక మంది మహాత్ములు చెప్పిన మాటలు విని కొంతమంది సోదర సోదరీమణులు వింటుంటే వాళ్ళతో నా అభిప్రాయాలను, నా ఆలోచనలను పంచుకుంటున్నాను. ఎందుకంటే నాలో కొంచెం ఆధ్యాత్మికతను పెంచుకుందామని అంతే. ఎందుకంటే అది వింటున్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎవరితో స్వీయ పరిచయాలు అసలు పెట్టుకోను. నేను ఎప్పటికీ నేను ఎవరో మీకు చెప్పను, మీరెవరో నేను అసలు తెలుసుకోను. ఆ ప్రయత్నంతో మనకు అనవసరం. ఎందుకంటే అవి శరీర ప్రయత్నాలు, సృష్టి ప్రయత్నాలు. జ్ఞానానికి ప్రయత్నం ఏముంది? మీరు జ్ఞానం అయిపోండి, నేను జ్ఞానం అయిపోతాను అంతే. అనంత ఆత్మశక్తిలో ఏకత్వమే ఉంటుంది, అనేకత్వంతో పనే ఉంది. కాబట్టి సృష్టి గురించి తెలుసుకోక్కర్లా, మీరెవరో నేను తెలుసుకోక్కర్లా, నేనెవరో మీరు తెలుసుకోక్కర్లా. తెలుసుకునేదంతా సృష్టి అయిపోద్ది. కాబట్టి నేను నచ్చని వాళ్ళు, ఇది చెప్పేది నచ్చని వాళ్ళు మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. ఒకవేళ మీ అహంకారం ఒప్పుకోకపోతే చక్కగా నన్ను క్షమించేసి అతి సామాన్యుళ్ళే అనుకొని మీ మార్గాల్లో హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.